ఈ రోజు మనతో పాటు ఎవరున్నారంటే నాగలక్ష్మి ఉన్నారు. ఈ ఈవెంట్ ఈ డాన్సర్ అని ఎలా వచ్చావు అసలు ఇక్కడికి? యాక్చువల్గా ఈ ఫీల్డ్ నాకు అసలు ఇష్టం లేదు. నీకు డాన్స్ వచ్చా? అసలు రాదు. ఎలా అయ్యింది ఇదంతా, ఈ డాన్స్ కానీ ఇవన్నీ ఈవెంట్లు ఇవన్నీ? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అంటే నువ్వు 10th లో ఉన్నప్పుడే డాడీకి హెల్త్ ఇష్యూనా? యాక్సిడెంట్ అయ్యింది. ఓకే. రాడ్ వేసారనమాట కాళ్ళకి. వెన్నపూస అంటారు కదా, అది యాక్సిడెంట్లో దెబ్బతింది. ఇంకా అందువల్ల ఇంకా నేనే ఎలా ఉండేది డాడీని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ? తిరుపతిలో డాడీని తీసుకెళ్ళాక బతకరు, తీసుకెళ్ళిపోండి అన్నప్పుడు చాలా అసలు ఇంత చేసి డాడీని ఇంతవరకు తీసుకొచ్చి కూడా బతికించుకోలేక, వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న సపోర్ట్ చేశారు నీకు? ఎవ్వరు అసలు ఎవ్వరు మాట్లాడరు, ఎవరు సపోర్ట్ కూడా చేయరు. ఏంటి డాడీకి అలా ఉన్నప్పుడు అసలు ఎవరు రాలేదు. డాడీ తిరుపతిలో ఉన్నప్పుడు అందరు తిట్టాక వచ్చారు, ఒకసారి వచ్చారు నానమ్మ వాళ్ళు అత్త వాళ్ళు వచ్చారు. చనిపోతే మాకు కాల్ చేసి చెప్పండి మేము వస్తామని. అప్పటికి కూడా మా నాన్నమ్మని చాలా ఏడ్చి నేను కాలు పట్టుకున్నాం, నేను మమ్మీ కూడా. ఇష్టం లేకపోయినా మా మొహాలు చూసి కాదకపోయినా నీ కొడుకు మొహం అయినా చూసి బతికేయడానికి ట్రై చేయండి. డాడీ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏం చెప్పారు? ఒక చివరి మాట ఏదో ఒకటి చెప్పుంటారు కదా నీకు? లాస్ట్ మాట నాతో మాట్లాడింది కూడా ఒకటే, మా కాళ్ళు నొక్కు అని చెప్పాడు అంతే. అలా నొక్కుతున్నా అలాగే కళ్ళు మూసేశాడు. నాకు నచ్చలేదు ఈ లైఫ్ అని ఏమైనా ఉన్నాయా? మ్యారేజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే టార్చర్. ఎలా ఫేస్ చేసావు అవన్నీ? అలాంటి ఒక మాట, ఇప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతే మమ్మీని ఎవరు చూసుకుంటారు? మమ్మీ వాళ్ళు ఏం చెప్పారంటే మగోడేనా అసలు? ఏమో అసలు తెలియదు. అక్కడ ఉంటే వాళ్ళు ఏదో ఒకటి చేసి చంపేస్తారు. నేను అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాను. అసలు ఏం చేస్తా? మెల్లో ఉన్న తాల్బొట్టు అంటారు కదా, అది కూడా తీసుకెళ్ళిపోయారు కాళ్ళకు మెటల్తో సహా. ఎవరో మమ్మీ ఒకటే ఇట్లా తీసి పెరికి ఇసిరేసింది రోడ్డు మీద. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ససి టీవీ. నేను మీ నాగశ్రీ. ఈ రోజు మనతో పాటు ఎవరున్నారంటే నాగలక్ష్మి ఉన్నారు. ప్రతిసారి తన గురించి చెప్పడం కామన్ అయిపోయింది. ఈసారి నాగలక్ష్మితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. హాయ్ రా. హాయ్. బాగున్నావా? బాగున్నాను. ఏం చేస్తున్నావు? నెగిటివ్ అదంతా ఎక్కడ? రాజంపేట. అక్కడే ఉంటున్నారా? అక్కడే. అమ్మ అంతా మొత్తం మమ్మీ నేను అక్కడే. ఓకే. ఈ ఈవెంట్ ఈ డాన్సర్ అని ఎలా వచ్చావు అసలు ఇక్కడికి? యాక్చువల్గా ఈ ఫీల్డ్ నాకు అసలు ఇష్టం లేదు. ఇష్టం లేకుండా ఎలా? అంటే నేను వెల్కమ్ వెళ్తున్నా కదా, ఫ్రెండ్ వల్ల తన వల్ల రావాలి. వెల్కమ్ అంటే ఫ్లవర్స్ ఎంట్రీ ఉంటుంది, ఓకే. అలా వెళ్తూ ఉన్నా స్టార్టింగ్. అలా వెళ్తూ వాళ్ళు ఈవెంట్స్ పండుగ ఈవెంట్స్ అని చూసి నన్ను ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని చెప్పి మా ఫ్రెండ్ తీసుకెళ్ళింది అనమాట. ఆ వెల్కమ్ లోకి వెళ్ళాలని సజెషన్ చేసింది ఎవరు? అది కూడా మా ఫ్రెండే. అంటే ఇంట్రెస్ట్ లేదు అన్నావు కదా, అంటే వెల్కమ్ అంటే డాన్స్ ఎంత ఉండదు కదా, నార్మల్ ఫ్లవర్స్ ఇవ్వడాలు, జస్ట్ వెల్కమ్ చెప్పడం, వచ్చిన వాళ్ళకి నమస్కారం అంతవరకే ఉంటుంది. డాన్స్ ఇదంతా ఉండదు కాబట్టి దానికి వెళ్తున్నా. 1 year నుంచి చేస్తున్నా. అంటే నీకు డాన్స్ వచ్చా? అస్సలు రాదు. మరి ఎలా వెళ్ళావు? అక్కడికి వెళ్ళాకే నేర్చుకున్నాను నేను, ఈవెంట్స్కి వెళ్ళాకే. డైరెక్ట్ వెళ్ళి నేర్చుకున్నావు? అసలు నాకు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు ఏమీ రాదు, ఊరికే కాస్ట్యూమ్ వేసుకొని కూర్చోని. మరి ఎలా మేనేజ్ చేస్తావు? కూర్చుని మధ్య మధ్యలో వెళ్ళి చేసేదానివా? అంటే వాళ్ళు పిలిచారు, వెళ్ళాను, ఫాలో చేయమని చెప్పారు. వాళ్ళని చూసి ఫాలో చేస్తే పర్లేదు, ఫాలో చేస్తుంది కదా, ఇలాగే అమ్మాయికి నేర్పించేద్దాం, పర్మనెంట్గా పెట్టుకుందాం అని చెప్పి సపోర్ట్ చేసి వాళ్ళే నేర్పించుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చారు అనమాట. ఓకే. ఎక్కడ చేస్తావు? నీ ఫస్ట్ ఈవెంట్ ఎక్కడ చేసావు? నా ఫస్ట్ ఈవెంట్ కోడూరు. ఓకే. ఏం ఫేస్ చేస్తావు ఫస్ట్ ఈవెంట్లోనే? ఏదో ఒక మెమోరీస్ యాడ్ ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే ఫస్ట్ టైం కాబట్టి భయం ఉండేది. ఫస్ట్ సాంగ్ కూడా అది సర్రా నేర్పించారు నా దగ్గర. ఓకే. ఏం సాంగ్ అది? సర్రా.
ఓకే. ఆ సాంగ్ బాయ్స్తో వేయించారంట. ఒకే గర్ల్ 5 నెంబర్స్ బాయ్స్తో వేసారు. వేసావు అంత డేర్గా. నువ్వు ఇంట్రోవర్ట్లా కనిపిస్తున్నావు. ఎలా అయ్యింది ఇదంతా, ఈ డ్యాన్స్ కానీ ఇవన్నీ ఈవెంట్లు ఇవన్నీ? అలాగే ఇంకా వెళ్తూ అమ్మాయి మా ఫ్రెండ్ వల్లే మొత్తం, తనే తీసుకొచ్చింది. ఏ ఏజ్లో వెళ్ళావు? నేను 18. చదువుతున్నావు అయితే అప్పటికి? ఏం చదువుతున్నావు? 10th క్లాస్ నుంచి వెళ్తున్నా. 10th నుంచి వెళ్తున్నావా? వెల్కమ్ చేస్తూ. వెల్కమ్ చేసేదాన్ని. ఆ. అంటే 10th లోనే వెళ్ళాలి, డబ్బు సంపాదించాలి అని అంటే ఎందుకు వచ్చింది? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. డాడీకి హెల్త్ బాగాలేక ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల షాప్లో కూడా పనిచేస్తూ ఉన్నప్పుడు. ఏ షాప్లో? రాజంపేటలో బట్టల షాప్లో పనిచేస్తూ 10th లో. అంటే నార్మల్గా 10th అంటే స్కూల్కి వెళ్ళాలి, క్లాస్ ఎగ్జామ్స్ టైంలో వెళ్ళి ఎగ్జామ్స్ రాసి షాప్. ఎలా మేనేజ్ చేసేదాన్ని మరి స్కూల్లో సార్స్తో వాళ్ళతో ఏం చెప్పేదాన్ని? వాళ్ళు ఒప్పుకున్నారనమాట. చెప్పు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా అంటే సరే అని చెప్పారు. అలా వెళ్తూ చేసుకుంటూ వచ్చాను. అలా వెళ్తూ షాప్లో చేస్తూ అట్లా వెల్కమ్ వెళ్తూ ఇంట్లో. ఏమేమి చదువు మొత్తం? ఇంటర్ ఆఫ్లో నా అయిపోయింది. ఆపేసినావా? ఇంట్రెస్ట్ ఉందా నీకు ఇప్పటికి స్టడీ అంటే? ఉంది. నెక్స్ట్ ఇయర్ అయినా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పటికి బాగానే వస్తుందా మనీ? పర్లేదు. మరి కంటిన్యూ చేయొచ్చు కదా, ప్లానింగ్స్ ఏం లేవా? అంటే ఇప్పుడు కాలేజ్ జాయిన్ అయిపోతే ఈవెంట్స్కి వెళ్ళలేము మనం, మనీ ప్రాబ్లం అయిపోద్ది. అంటే డిస్టెన్స్ ఉంది కదా, డిస్టెన్స్ డిగ్రీ అని ఉన్నాయి కదా, ఇవన్నీ మనీ కట్టుకుని ఓన్లీ ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. మరి ప్లాన్ చేసుకోలేదు ఏమి ఎప్పుడు? అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దామని. ఇప్పుడు నీకు డ్యాన్స్ ఇంట్రెస్ట్ లేదు అని అన్నావు, అసలు ఇష్టమే లేదు నాకు ఆ ఫీల్డ్ అన్నావు. మరి ఏం ఇంట్రెస్ట్ నీకు? యాక్టింగ్ ఇంట్రెస్ట్. మరి మెల్లగా యాక్టింగ్లోకి వెళ్ళిపోవాలని ఏమైనా అనుకున్నావు ఎప్పుడైనా? అనుకున్నాను, చాలా ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వెళ్తాను. ఇలా ఇంట్రోవర్ట్లో ఉంటే వెళ్తావా చెప్పు? అంటే ఖచ్చితంగా వెళ్తా ఛాన్స్ వస్తే ఖచ్చితంగా. ఏమేమి చేయాలనుకుంటున్నావు? ఏదైనా ఏ రోల్ ఇచ్చినా చేస్తా. ఏ రోల్ ఇచ్చినా చేస్తా. ఇప్పుడు నార్మల్గా 10th లోనే వెళ్ళాను అని అన్నావు కదా, ఏముంది ఫ్యామిలీ ప్రాబ్లం? డాడీ హెల్త్ ఇష్యూ వల్ల వెళ్ళాల్సింది వచ్చింది. ఓకే. మదర్ ఏం చేస్తారు? మదర్ హౌస్ వైఫ్. ఇప్పుడు కూడానా? నువ్వే చూసుకుంటున్నావా? ఇప్పుడు కూడా నేనే చూసుకుంటున్నాను. నువ్వే డాడీ అయిపోయావు, మొత్తం ఫ్యామిలీ మొత్తం నేనే పెద్ద పిల్ల అయిపోయావు. నేను మమ్మీ ఇంకెవరు లేరు. నార్మల్గా నీ గురించి నార్మల్గా తెలుసుకుంటే విన్నాను. ఏంటి మదర్ లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. అంటే ఎలా అయింది తెలుసా నీకేమైనా? అంటే నాకు అంత తెలీదు, డాడీ కొద్దిగా చెప్పాడనమాట. తిరుపతిలో డాడీ బాగా క్లోజ్గా ఉండేవారా నీతో? చాలా ఇష్టమా మీ డాడీ అంటే? మమ్మీతో చెప్పంటే అని డాడీకి చెప్పుకుంటాను. ఫ్రెండ్లీ బాగా ప్రతి ఒక్క దాంట్లో. మమ్మీకి చెప్పను అసలు ఏం చెప్పు. ఇప్పుడు చెప్తున్నావా? ఇప్పుడు చెప్తున్నా. డాన్స్ అసలు మమ్మీకి తెలియదు ఫస్ట్ నుంచి. ఫస్ట్ డాడీకే తెలుసు. డాడీకి తెలిసిన 6 monthsకి మమ్మీకి చెప్పారు. తర్వాత ఓకే డాడీ ఇట్లా డాన్స్కి వెళ్తున్నానని చెప్పి నేను డాడీ ఇద్దరం కలిసి చెప్పాము. ఓకే. డాడీ బాగా ఎంకరేజ్ చేసేవారు అయితే ఫుల్గా. అంటే నువ్వు 10th లో ఉన్నప్పుడే డాడీకి హెల్త్ ఇష్యూనా? యాక్సిడెంట్ అయ్యింది. ఓకే. రాడ్ వేసారనమాట కాళ్ళకి. అది కోలుకున్నాక మళ్ళీ ఆపరేషన్ మళ్ళీ అయింది కడుపుకి. హోల్ పడిందని పీక్ అలా. దానివల్ల ఇంకా ఇంట్లోనే ఉండవలసి వచ్చిందా? మళ్ళీ బ్యాక్ పెయిన్, వెన్నపూస అంటారు కదా, అది యాక్సిడెంట్లో దెబ్బతింది. ఇంకా అందువల్ల ఇంకా నేనే ఈవెంట్స్కి వెళ్తా, షాప్లో పని చేసుకుంటా, ఇంట్లో చూసుకుంటా వచ్చి. నీకు ఆ ఏజ్లోనే ఎలా అనిపించింది? లైక్ నేనే కష్టపడవలసి వస్తుంది, 10th అంటే అసలు ఏం తెలియదు మనం ఎలా బతుకుతున్నాం ఏంది, ఎంజాయ్ చేసే లైఫ్ అదంతా. నీకు ఎలా అనిపించింది వెళ్ళాలి చేయాలి? ఎలా ఫేస్ చేసావు ఆ సిచ్యువేషన్స్? ఏడ్చాను, చాలా ఏడ్చాము. కానీ తప్పదు కదా, మమ్మీకి తెలీదు అంత ఏమి. ఇంకేమున్నా నేను డాడీనే. అంటే చిన్నప్పటి నుంచి డాడీ అన్ని అలవాటు చేశాడు కాబట్టి తెలుసుకున్నా కొన్నేనా. ఇంకా అందుకోసం డాడీ ఇంట్లో ఉన్నా కూడా నేనే వెళ్ళి చేసుకుంటా వచ్చి డాడీని హాస్పిటల్లో చూపించుకుంటా తిరుగుతా. డాడీని కూడా నువ్వే చూసుకున్నావా? డాడీని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా మమ్మీకి తెలియదు అంత. అంటే మమ్మీ చదువుకోలేదు. ఓకే. ఇంకా ఏమున్నా నేనే తీసుకెళ్ళాలి. ఎలా ఉండేది డాడీని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ ఆ టాబ్లెట్స్ అవన్నీ? చాలా కష్టంగా ఉండేది. లైక్ ఏదో ఒకటి ఫేస్ చేసి ఉంటావు కదా, ఇది నా వల్ల కాదు అని, అలాంటిది ఏమైనా ఉందా? తిరుపతిలో డాడీని తీసుకెళ్ళాక బతకరు, తీసుకెళ్ళిపోండి అన్నప్పుడు చాలా అసలు ఇంత చేసి డాడీని ఇంతవరకు తీసుకొచ్చి కూడా బతికించుకోలేకపోయామని అదొక్క గిల్టీ ఫీలింగ్ ఉంది లోపల. నీ ఇంట్లో నార్మల్గా ఇలాంటి ఇన్ని ప్రాబ్లమ్స్ నీ లోపల పెట్టుకుని బయటికి వెళ్ళి నవ్వుతూ డ్యాన్స్ వేసి ఎక్కడెక్కడ చేసావు నువ్వు ఈవెంట్? రాజంపేట, కడప, పొద్దుటూరు, రాయచూటి, నెల్లూరు అంటే కొంచెం గోలగా బాయ్స్ మీద పడిపోయి అలాంటివి ఏమైనా ఫేస్ చేసావా? ఇంతవరకు ఏం రాదు.
కొంచెం ఉంటారంట కదా girls ని అంటే ఏడిపించి. ఉంటారు స్టేజ్ కింద నుంచి కామెంట్ చేయడం ఇలాంటివి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, కానీ మనం పట్టించుకోకూడదు. నువ్వు నిజంగా తీసుకోకుండా ఉన్నావా లేదు అంటే ఫీల్ అయ్యి ఎప్పుడైనా ఏడ్చావా? నేను తీసుకోలేదు ఇప్పుడు, ఎందుకంటే ఒకసారి అది తీసుకున్నామంటే మనం ముందుకు వెళ్ళలేము అక్కడ నుంచి. ఏ ఏజ్ లో? ఇంటర్లోనే ఇంటర్లో. స్టార్టింగ్ నేను ఈవెంట్స్ కంటిన్యూ అయినప్పుడే ఒక 3 monthsకే. ఓకే, 3 monthsకి ఫస్ట్లో పట్టించుకున్నాను, అవే ఆలోచనలు ఇలా అంటున్నారు అలా మొత్తం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. దాని తర్వాత వచ్చి వాళ్ళని వీళ్ళని ఏది పట్టించుకోకూడదు. డాడీకి షేర్ చేసుకున్నావు ఇలాంటివి ఏమైనా? డాడీ ఏమనేవారు డాడీ? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకు అవసరం లేదురా, మన పని మనం చేసుకోవాలి అంతే. డాడీ నీకేమైనా కొంచెం పర్సనల్గా షేర్ చేసుకుని అమ్మతో చెప్పుకోవాలని ఏమైనా చెప్పారా? అంటే నువ్వే మొత్తం అంతా చూసుకున్నావు డాడీ అన్ని. అసలు డాడీకి ఏ లోటు లేదు, ఏమీ లేదు, బాగా చూసుకుంటాం అందరం మేమంతా. తను వెళ్ళిపోయేటప్పుడు కూడా నా మీద కొద్దిగా బాధ. ఎవరైనా సపోర్ట్ చేశారా నీకు? మీ ఫ్యామిలీ పెద్దమ్మ వాళ్ళు ఇలా ఉంటారు కదా? ఎవ్వరు మాట్లాడరు, ఎవరు సపోర్ట్ కూడా చేయరు. ఏంటి డాడీకి అలా ఉన్నప్పుడు? అసలు ఎవరు రాలేదు. డాడీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ కదా. ఓకే, అందుకోసం అడగకూడదు సారీ. లైక్ ఒకటే క్యాస్టా అమ్మది డాడీ? ఏంటి ఏమేమి? డాడీ వాళ్ళు వాళ్ళు మమ్మీ వాళ్ళు ముస్లిమ్స్ అనమాట. ముస్లిమ్స్? ఎలా సెట్ అయింది ఇదంతా? అంటే డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ సిస్టర్ అలా అక్కడికి వెళ్తూ ఉంటారు కదా, వెళ్తూ ఉన్నప్పుడు అలా చూసుకొని అలా లవ్ చేసుకున్నారనమాట. ఓకే, మీ మదర్ పడిపోయారు. ఎలా ఒప్పించుకున్నారు? ఒప్పుకోలేదు ఇంట్లో ఫస్ట్. ఒప్పుకోలేకపోతే మళ్ళీ మా డాడీని తీసుకెళ్ళి మా నాన్నమ్మ వాళ్ళు నందరూరులో అంటే వేరే ఊరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి చాలా. మీ డాడీని మీ నాన్నమ్మ వాళ్ళు తీసుకెళ్ళిపోయి దాచేశారు? మళ్ళీ మా అత్త ఉంది, మా డాడీ వాళ్ళ సిస్టర్, ఆమె వచ్చి మా మమ్మీని తీసుకెళ్ళి మా డాడీని బయటికి తీసుకొచ్చి ఇద్దరిని బస్సు ఎక్కించి పంపించారు. మీ అత్తయ్య సపోర్ట్ చేశారు? మీ అత్తయ్యది కూడా లవ్ మ్యారేజా? లేదు. మరి ఎలా? అంటే డాడీ ఇలా చెప్పుకున్నాడు కదా, ఇలా అయింది, ఒప్పుకోవట్లేదు అంటే ఊర్లో అందరు ఎతుకుతున్నారని చెప్పి ఇద్దరిని థియేటర్లో కూర్చోబెట్టి సినిమా చూపించి ఎతికి వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ ట్రైన్ ఎక్కించి పంపించింది. చిన్న మూవీ సీన్ అన్నమాట ఇది. చెప్పారా డాడీ మొత్తం ఇవన్నీ? A to Z చెప్తారు. హెల్త్ బాగాలేనప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు? నార్మల్గా మేమంతా కూర్చొని సండేస్ మాట్లాడుకుని డైలీ మాట్లాడుకుంటాం, ఫ్రీగా ఉంటారు అయితే. చిన్నప్పుడు ఏం చేసింది మొత్తం అన్ని చెప్తూ ఉంటారు మాకు అన్ని. మమ్మీ చెప్పదు కానీ డాడీ మొత్తం అస్సలు చెప్పరు. ఎందుకు అవసరమా అంటది. ఎందుకు అంత స్ట్రిక్ట్? బాగాని స్ట్రిక్ట్ ఏం లేదు, ఫ్రెండ్లీ. ఎందుకు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అన్నిసార్లు చెప్పిందే చెప్తా ఉంటావు పిల్లకి అని అంటారు. ఓకే, సిగ్గు అనుకుంటా, ఒక రకమైన సిగ్గు అమ్మగారికి. ఓకే, డాడీ ఏం చేస్తారు? పెయింటింగ్ వర్క్. పెయింటింగ్ వర్క్. మదర్ అయితే ఎంతవరకు చదివారు? మమ్మీ అసలు ఏం చదువుకోలేదు. మరి ఎలా కలిసారు వీళ్ళంతా? అంటే డాడీ తిరుపతిలో వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు కదా. ఓకే, డాడీ తిరుపతి ఓను. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. అక్కడికి మమ్మీ వచ్చినప్పుడు అలా కలుసుకొని చూసుకొని. డాడీ ఉండుంటే డాడీని పక్కన పెట్టి లవ్ స్టోరీ వినాలని అంత అనిపిస్తుంది. నిజంగా క్రేజీ ఉంది. ముస్లిమ్స్ అంటే నార్మల్ గా ముసుకేసుకొని ఫేస్ కనిపించకుండా ఎలా ఓన్లీ ఐస్ చూసి పడిపోయారా డాడీ? అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు కాబట్టి బుర్కాలో ఉండరు కదా ఇంట్లో. ఇంట్లోకి వెళ్ళే డాడీ బాగా ఆ టైంలో బుర్కాలో ఉండరు కాబట్టి అలా చూసుకునేసారు అనమాట. ఓకే, అలా చెప్పారు మొత్తం అంతా నీకు? మొత్తం చెప్తాడు డాడీ మొత్తం. మీ మదర్ ఏం షేర్ చేయలేదు నీతో? ఎందుకు అన్నిసార్లు చెప్తా, ఒకసారి చెప్తే సరిపోదు. మా డాడీ చెప్తూనే ఉంటాడు, గుర్తొచ్చినప్పుడు అంటే సినిమా మూవీస్ చూసినప్పుడు అలాంటి చెప్తూ ఉంటాడు నాకు ఎక్కువ. మూవీస్ సీన్లు వచ్చినప్పుడల్లా మేము అలా ఉండేవాళ్ళం, ఇలా వెళ్ళిపోయి చేసుకున్నాం. చెప్పారు ఎప్పుడైనా బయటకు వచ్చేసాక ఇలాంటి ఫేస్ చేసాంరా అని డాడీ ఏమైనా చెప్పారా? చాలా ఫేస్ చేశారు. ఒక్కటి ఏమైనా గుర్తుందా నీకు బాగా పెయిన్, ఇలాంటిది నేను ఫేస్ చేయకూడదు అనేది ఏమైనా గుర్తుందా నీకు? అంటే డాడీ వాళ్ళకి మ్యారేజ్ అయినాక తినడానికి కూడా లేదంటే ఫుడ్. ఎక్కడుండేవారు డాడీ? తిరుపతిలోనే. తిరుపతిలోనే చేసుకుని అంటే ఎవరు రానిలేదు కదా, దూరంగా ఉంటా ఉన్నారు. తినడానికి కూడా లేకుండా అలా చాలా 1 year చాలా కష్టపడ్డారు. మళ్ళీ నేను పుట్టాక అంటే వాళ్ళకి కలిసి వచ్చిందని చెప్తారు డాడీ ఇప్పుడు కూడా. ఒక్కదారు, ఇంకెవరు ఎవరు లేరు. ఓకే, డేర్ చేయలేదు డాడీని, చాలు ఈ పిల్ల రాక్షసి అని వదిలేసిండ్రు? లేరు, ఇంకొకరికి ట్రై చేశారు కానీ బేబీ కానీ మదర్ కానీ ఇద్దట్లో ఎవరో ఒకరు ఉంటారని చెప్తే డాడీ వద్దు, కొడుకైనా కూతురైనా ఆ పాప చాలు, ఏదైనా అయితే మళ్ళీ ఇబ్బంది కదా, వద్దని చెప్పి అక్కడికి ఆపేశారనమాట. ఓకే, అప్పుడు మదర్ కొంచెం హెల్త్ ఇష్యూ అది ప్రాబ్లమ్ అమ్మకి, అందువల్ల వద్దని చెప్పారు. అంటే అమ్మకి ప్రాబ్లం అంటే
మమ్మీ అంటే బ్లడ్ చేంజ్ అంటే అది బ్లడ్ వేరేగా వస్తుంది అంటారు కదా బేబీకి. ఓకే ఓకే. అలా వస్తే ఇద్దరిలో ఎవరో ఒకరు బతుకుతారని చెప్పారు. ఒకవేళ బిడ్డ బతికి మదర్ చనిపోయినా ఏదైనా అవుతుంది. ఏ మంత్స్లో చెప్పారు? 4th మంత్లోనే. 4th మంత్లో. వద్దు అని డాడీ వచ్చి వద్దు, ఏదైనా అవుతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ఒక్కటే చాలు, కొడుకైనా కూతురైనా ఆ పాపే మనకి. అందుకే కొడుకులాగే చూసుకుంటాడు కూతురు కన్నా. నేను బాగా చూసుకున్నట్టు కనిపిస్తుంది. చాలా ఇంట్రోవర్ట్ కదా నువ్వు. అసలు ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్తాను. మమ్మీ నేనే తీసుకెళ్ళాడు కానీ ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్తాం. అదేంటి లవ్ మ్యారేజ్ చేసుకుని అమ్మని తీసుకెళ్ళకుండా నేను తీసుకెళ్తున్నారు? రాదు మమ్మీ, ఇద్దరం వెళ్తాం, బయటికి వెళ్తాం, తిరుగుతా ఉన్నాం. అసలు రమ్మన్నా కూడా రాదు. వెళ్ళండి మీ ఇద్దరు అబ్బా కూతురు వెళ్తున్నారు కదా, ఎక్కడికి వెళ్తున్నారు, తిరిగేసి రండి. బాగా నువ్వు తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నావు కదా. అమ్మ ముస్లిం, లైక్ నేను ఏం వేర్ చేయట్లేదు, జస్ట్ అడుగుతున్నా. అమ్మ ముస్లిం అన్నావు కదా, తెలుగులోనే మాట్లాడతారా? తెలుగులోనే మాట్లాడుతుంది. నాకన్నా ఇంకా బాగా మాట్లాడుతుంది. గ్రేట్ మదర్. అంటే వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం ఫెస్ట్ అలా ఉంటుంది, చూపిస్తూ ఉంటారు కదా. అమ్మ మాట్లాడదు. అమ్మగారు వాళ్ళ అమ్మతో మాట్లాడతారా? అమ్మమ్మ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు బాగానే సపోర్ట్ చేశారా? లైక్ వాళ్ళు స్టార్టింగ్ లో సపోర్ట్ చేయలేదు. నేను పుట్టిన తర్వాత వాళ్ళు రావడం జరిగింది, మాట్లాడడం. తర్వాత ఎవరైనా కలుస్తారు అన్నట్టు మా నాన్నమ్మ వాళ్ళు తప్ప వీళ్ళు కలిసారనమాట. ఇప్పుడు వస్తున్నారా? అమ్మమ్మ వాళ్ళు వస్తారు, నాన్నమ్మ వాళ్ళు రారన్నమాట. నాన్నమ్మ ఉన్నారు ఇప్పుడు? ఉన్నారు. డాడీకి హెల్త్ బాగాలేనప్పుడు కూడా రాలేదు వాళ్ళు చూడడానికి. తిరుపతిలోనే ఉన్నాము. ఎక్కడైనా అమ్మాయికి ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ అబ్బాయికి ప్రాబ్లం అయ్యింది. అబ్బాయికే. అంటే డాడీ వాళ్ళు ఎంతమంది? వాళ్ళకి తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారు డాడీకి? ఒక అన్న ఉన్నాడు, చనిపోయాడు అన్న. ఓకే. ఒక తమ్ముడు ఉన్నాడు, డాడీ లాస్ట్ అనమాట. ఓకే. ఇప్పుడు సిస్టర్స్ ఉన్నారు. సిస్టర్స్ కూడా ఉన్నారు. పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? పెద్దవాళ్ళే. ఓకే. లాస్ట్ డాడీ. అల్లారు ముద్దు కొడుకు కాబట్టి కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా, తీసుకోలేకపోయారేమో. అంతే. అంతే అంటావా? మరి వాళ్ళందరూ అరేంజ్ మ్యారేజ్లా? అందరికి అరేంజ్ మ్యారేజెస్. ఓకే. చిన్న కొడుకే మాట వినలేదని కోపం? కోపం అనే కాదు, మళ్ళీ చాలా గొడవలే పెళ్ళిళ్ళకి కూడా. అంటే వదిలేసే, నీకు వేరే పెళ్లి చేస్తాం అలా ఎవరైనా చెప్తారా అసలు? వాళ్ళ సిస్టర్స్ అందరూ అదే అన్నారు, వద్దు వదిలేసే, ఎట్లయినా పోనీ, మంచి క్యాస్ట్ ఫీలింగా లేదంటే ఏమైనా? క్యాస్ట్ ఫీలింగ్ నచ్చలేదండి అమ్మాయి, అలా చెప్పారు. అమ్మని చూసాను నేను, అమ్మ చాలా బాగుంది, నీకన్నా మనకన్నా చాలా బాగున్నారు. నేను ఈ వీడియోస్ లో చూసాను అమ్మని, చాలా క్యూట్ గా ఉన్నారు. అసలు వేరే వాళ్ళలాగా ముస్లిం వాళ్ళు ఎలా ఉంటే ఫేస్ అంతా కొంచెం చుబ్బిగా బాగుంటారు వాళ్ళు, అలా అస్సలు లేరు. నార్మల్ మనం ఎలా ఉంటామో అలాగే ఉంటుంది మమ్మీ, అందరితో ఫ్రెండ్లీగా బాగుంటుంది. ఇంకా ఆ మాట చెప్పగానే డాడీ అప్పుడు ఆ ఊరు వదిలేసి ఇంకా రాజంపేటకి షిఫ్ట్ అయిపోయారు. అప్పటి నుంచి వాళ్ళకి మాకు ఇంతవరకు మాటలు. డాడీ హాస్పిటల్ ఉన్నప్పుడు ఒకసారి చెప్పాం వస్తారేమో అని చెప్తే అప్పుడు కూడా రాలేదన్నమాట. ఓకే. అమ్మమ్మ వాళ్ళు వస్తారా మరి మీ ఇంటికి? నువ్వు వెళ్తావా? వెళ్తుంటాం, ఇయర్ వస్తారు, మేము వెళ్తాం, బక్రీద్కి వెళ్తుంటాం. నీకు వచ్చే ఉర్దూనా హిందీ మాట్లాడతారా? హిందీ. అంటే అటు సైడ్ కొంచెం ఆంధ్ర సైడ్కి తెలంగాణ సైడ్ మిక్స్ అవుతుంది ఇది, ఉర్దూ మాట్లాడతారు అని నేను విన్నాను. వచ్చా మరి నీకు మొత్తం? అంత రాదు, అంత కొంచెమే. నేర్పించలేదు మా మమ్మీ. అమ్మ అంటే అది అట్లుంటది. మా అమ్మమ్మ వాళ్ళు నేర్పించింది కొంచెం కూడా నాకు. మా మమ్మీ అస్సలు మాట్లాడదు. మీ అమ్మమ్మ వాళ్ళు తెలుగులోనే మాట్లాడతారా లేదంటే హిందీలోనే మాట్లాడతారు? నీకు అర్థం అవుతుంది? అర్థమవుతుంది, కొద్ది మాట్లాడతాను. కొద్ది మాట్లాడతావు? ఖచ్చితంగా. అంటే మొత్తం అంత ఫ్లూయెంట్ గా మాట్లాడగలవా? అంత లేదు. ఇప్పుడు ఈవెంట్స్కి వచ్చాక ఎక్కువ నేర్చుకున్నాను అనమాట. బయటకు వచ్చాక నేర్చుకున్నా అంటే మొత్తం మన సరౌండింగ్స్ లో ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి హిందీ వాళ్ళు. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు మాట్లాడతారు అన్నాం. డాడీకి ఇలా హెల్త్ ఇలా ఉన్నప్పుడు వచ్చారా, ఏమైనా చూసుకున్నారా? అంటే వాళ్ళు కూడా రాలేరు, అంటే దూరం ఉన్నారు కాబట్టి కాల్ చేసి మాట్లాడడం అలా చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా, నేను చూస్తున్నా. కానీ డాడీ తిరుపతిలో ఉన్నప్పుడు అందరు తిట్టాక ఒకసారి వచ్చారు నానమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు వచ్చారు. వచ్చి ఇలా అమౌంట్ అయిపోయింది, మా దగ్గర అంత లేదు, మీరు చూపించండి అత్త, డాడీ కోలుకుంటాడంటే, లేదు తీసుకెళ్ళిపోండి, చనిపోతే మాకు కాల్ చేసి చెప్పండి మేము వస్తామని చెప్పారు. మనుషులేనా అసలు? చనిపోతే కాల్ చేస్తే రావడం ఏంటి అసలు? మనుషుల్లా మాట్లాడారు. అప్పటికి కూడా మా నాన్నమ్మ చాలా ఏడ్చి నేను కాలు పట్టుకున్నాం, నేను మమ్మీ కూడా. ఇష్టం లేకపోయినా మా మొహాలు చూసి కాదకపోయినా నీ కొడుకు మొహం అయినా చూసి బతికేయడానికి ట్రై చేయంటే వాళ్ళు నా మాట వినరు, నేను చెప్పలేను వాళ్ళకి అని చెప్పి వెళ్ళిపోయింది. వచ్చి ఏంటి లవ్ మ్యారేజ్ చేసుకున్నా అన్న పాపానికి సొంత కొడుకు హెల్త్ బాగాలేదు అంటే చనిపోతే చెప్పు అని చెప్పింది ఆమె. మీ నాన్నమ్మ గారు? నానమ్మ అత్త వాళ్ళు. చాలా గొప్ప ప్రేమ తల్లులు చూసాను కానీ ఇలాంటి తల్లుల గురించి వినలేదు నేను.
మేమే షాక్ అయినాం. హాస్పిటల్లో డాక్టర్స్ కూడా ఎందుకు పిలిచాను నేను వాళ్ళని, అలా మాట్లాడుతున్నారే అని వాళ్ళే తిట్టారు సగం వాళ్ళని. అలా కొడుకు చావు బతుకుల్లో రేపో మాపో పోయేటట్లు ఉంటే మీరు ఇలా మాట్లాడతారా అని చెప్పి. బాగా డబ్బున్న వాళ్ళ మీ నాన్నమ్మ వాళ్ళు? అందరికి ఉన్నాయి బాగా. తిరుమలలో ఎంప్లాయీస్ వాళ్ళంతా, అందరి దగ్గర బాగున్నాయి, కానీ ఒక్క రూపాయి పెట్ట. ఆ టైంలో నీ సిచ్యువేషన్ ఏంటి? అమ్మమ్మ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వే ఉన్నావు, నువ్వు అమ్మే ఉన్నారా? నేను అమ్మే. మా మమ్మీ ఫ్రెండ్ ఉన్నింది, అమ్మ ఫ్రెండ్ ఉన్నారు, తిరుపతిలో ఉంటుంది. పాపం ఆమెకి ఏ సంబంధం లేకపోయినా పాపం దగ్గరుండి చూసుకొని మాకు డైలీ ఫుడ్ తేవడం కానీ, బయట తినకూడదని ఎనీ టైం నైట్లో కాల్ చేసినా కూడా మెడిసిన్స్ బయట రాసిస్తారు కదా, నైట్లో కూడా తను వచ్చి తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్తుంది. అంటే నార్మల్గా నాకు హాస్పిటల్స్ అంటే ఆ స్మెల్, నాకు ఒక బ్లడ్ చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. నువ్వు ఎలా ఫేస్ చేసావు ఆ స్మెల్? కానీ అక్కడ ఉన్న కొన్ని ఉంటాయి, అందరూ రోజుకి ఒక బాడీ వస్తుంది వెళ్తూ ఉంటుంది. కళ్ళ ముందు డైలీ ఎమర్జెన్సీ వాటి కదా, డైలీ ఒకటి చూస్తాం. అది చూసినప్పుడు మాకు భయం వేస్తుంది, ఏ టైంలో ఏం జరుగుతుందో. అలా చాలా నిద్ర రాదు, పెయిన్కి అరుస్తూ ఉంటాడు. ఆపరేషన్స్ అయ్యాయి చాలా. డాడీ కూడా చాలా ఏడ్చాడు, ఎక్కువ నన్ను చూసి ఏడ్చేవాడు అనమాట. ఏమైపోద్ది, వాళ్ళ అమ్మ ఎట్లా ఒకటి ఉండిపోద్ది, ఈ పిల్ల ఏమైపోద్ది అని బాధ. ఆ టైంలో ఎంత ఖర్చు అయింది? ఇవన్నీ నువ్వే చూసుకున్నావు మొత్తం నేనే. ఎంత అయింది ఆ టైంలో? సుమారుగా 10 lakhs వరకు అయింది. 10 lakhs. గోల్డ్ గిల్డ్ అన్నీ పెట్టేసాం, చూపించాం. కానీ అప్పటికే మా దగ్గర అమౌంట్ అయిపోయింది. ఇంక మా వల్ల కాదన్నప్పుడు వాళ్ళని హెల్ప్ చేస్తారేమో, ఇప్పుడైనా మా మొహాలు చూడకపోయినా డాడీ మొహం చూసి హెల్ప్ చేస్తారేమో అని అప్పటికి ట్రై చేసాం. అప్పుడు నీ ఏజ్ ఎంతరా? ఈ ఇయరే జరిగింది. ఇయర్లోనేనా? January 28 డాడీ చనిపోయాడు. ఈ ఇయర్లోనే. ఈ ఇయర్లోనే ఇదంతా జరిగింది? ఈ ఇయర్లోనే జనవరిలోనే ఇదంతా జరిగింది అనమాట. డాడీకి 10th నుంచి బాగాలేదు. నీ 10th నుంచి? నీ 10th నుంచి ఎన్ని ఇయర్స్ అవుతుంది మొత్తం 10thకి ఇప్పటికి? అంటే 4 years అయిపోతుంది. 4 years అయిపోతుంది. ఇప్పటికి నువ్వు చాలా చిన్నపిల్లవరా. అవును, చాలా చిన్న ఏజ్లోనే చాలా ఫేస్ చేస్తావు కదా. చాలా అక్క. అంటే డాడీ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏం చెప్పారు? ఒక చివరి మాట ఏదో ఒకటి చెప్పుంటారు కదా నీకు. ఇంటికి తీసుకొచ్చారు. ఏం చెప్పారు డాక్టర్స్? తీసుకెళ్ళిపోండి, ఉన్న రోజులు ఉంటాడు, ఏం చేయలేం మనం అని చెప్పారు. సర్లే, ఉన్న రోజు మన కళ్ళ ముందు ఇంట్లో అయినా ఉంటాడు కదా అని చెప్పి తీసుకొచ్చాము. తీసుకొచ్చిన వారానికి ఇంట్లో చనిపోయాడు అనమాట. లాస్ట్ మాత్రం నాతో మాట్లాడింది కూడా ఒకటే, మా కాళ్ళు నొక్కు అని చెప్పాడు అంతే. అలా నొక్కుతున్నా అలాగే కళ్ళు మూసేశాడు ఒక్క నిమిషం. అదే లాస్ట్. డాడీకి ముందే తెలిసి ఉంటుంది అది నీకు అంటూ ఉన్నాడు, నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది, నేను ఉండను, మీకు హ్యాపీగా ఉండండి, ఏం గొడవ పడకుండా, నా గురించి దిగులు పెట్టుకోకుండా, ఏదైనా మేము అరుస్తూ ఉంటాం, ఎందుకు డాడీ అలా మాట్లాడతావు, నీకేం కాదు, మేము ఉన్నాం కదా, ఎంత కష్టమైనా ఇలాగే నువ్వు ఒకవేళ నడచకపోయినా పర్లేదు, ఇలా ఉన్నా కళ్ళ ముందు ఉన్నా చాలు, పడుకొని మంచం మీద ఉంటా ఉన్నాడు, ఇలా ఉన్నా చాలు అని చెప్పి అనుకుంటాను. డాడీ ఎప్పుడైనా మీకు భారం అయిపోయాను అని ఎప్పుడైనా నీతో చెప్పారా? చాలాసార్లు అన్నాడు. అంటే పెద్దవాళ్ళు కదా, పక్కా ఆలోచిస్తారు. అంటే మంచం మీద పడిపోయాక అన్నాడు, మీ భారం అయిపోయింది, మీరు చేసుకోలేకుండా ఉన్నాను. అదే అట్లేం లేదు డాడీ, మేము చేసుకుంటాం, మేము చూసుకుంటాం అని చెప్పి చాలా ధైర్యం చెప్పాను. కానీ మాకు ధైర్యం చెప్పాలనుకొని తను ఏడ్చేస్తాడు బాధపడిపోయి. అసలు ఏం చేయలేము, ఒక మగోడుగా అన్ని చూసుకోవాలని చాలా డ్రీమ్స్, నీ మీద కూడా చాలా సెటిల్ చేయాలని చాలా ఉంటారు. డాడీకి కోరిక ఏంటి? నువ్వేం అవ్వాలని కోరిక? డాడీకి నేను ఏమైనా పర్లేదు, నా చాయిస్ మొత్తం ఒకటే చెప్తాడు, ఆ పిల్లకి ఇష్టమైన వచ్చింది చేసుకొని, నేను ఏం అడ్డు చెప్పను, నువ్వు చెప్పకు, సపోర్ట్గా ఉండాలి మనం. ఇప్పుడు మమ్మీ డాడీ లాగా ఉండం, మేము ఫ్రెండ్స్ ముగ్గురం. లవ్ మ్యారేజ్ చేసుకుని ఏమంటారా? డాడీ సపోర్ట్ చెప్పాడుగా, లవ్ మ్యారేజ్ చేసుకుని ఎలాంటి వాడైనా కానీ నా కూతురు నచ్చితే చాలు, నేను చేసేస్తాను. నీకు నచ్చితే చాలు అంటే లైక్ డాడీ అంటే ఒక ఎమోషనల్ సెంటిమెంట్ ఉంటుంది కదా, నా కూతుర్ని బాగా చూసుకోవాలి. మా డాడీ కూడా అదే అంటాడు, నాలాగా చూసుకునేవాడు వస్తే చాలా అల్లుడు, ఇంకా ఏం అవసరం లేదు నాకంటే, ఇంకేమంట అది ఒక్కటే అంతే. ఇప్పుడు మదర్ ఎలా ఉంటున్నారు? కొంచెం స్టార్టింగ్ డిప్రెషన్లోకి వెళ్ళింది, తర్వాత అందరం మాట్లాడి దాని గురించి ఆలోచిస్తే హెల్త్ పాడి నీకు ఏదైనా అయితే మళ్ళీ అమ్మాయి ఒకటైపోద్ది అంటే ఇంకా అప్పటి నుంచి కొద్ది బయటికి రావడం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు డాడీకి అలా అయినప్పుడు మీ నాన్నమ్మ వాళ్ళు, మీ అమ్మమ్మ వాళ్ళు వచ్చారా ఎవరైనా?
అమ్మమ్మ వాళ్ళు వచ్చారు ఉన్నారు, కొన్ని రోజులు ఉండి వెళ్ళారు, మళ్ళీ మేము వెళ్ళాము, అక్కడ ఉండి వచ్చాము. నాన్నమ్మ వాళ్ళు మాత్రం ఎవరు రాలేదు. చెప్పింది కదా హాస్పిటల్లో. చనిపోయేటప్పుడు వచ్చింది. అది రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు కాల్ చేసి తిట్టారని, కొడుకు చనిపోయినప్పుడు కూడా రావా చూసుకోవా చివరి చూపు అది ఇది అంటే అప్పుడు వచ్చారు. వచ్చి ఒక 1 hour ఉండి వెళ్ళిపోయారు. 1 hour ఉండేది. అసలు ఏంది అసలు కళ్ళలోంచి నీళ్ళు కూడా రాలేదు. ఎవరో తెలియని వాళ్ళు పక్కన వాళ్ళు కూడా ఏడ్చారు కానీ ఆమెకు అస్సలు ఒక్క చుక్క నీళ్ళు రాలేదు వాళ్ళకి. నార్మల్గా మనకు తెలియని ఒక మనిషి అలా ఉంటే ఏ మనిషికైనా ఉంటుంది. మరి ఎలా అసలు అంత అస్సలు చెప్తే నవ్వుతారు. అసలు మా డాడీని మోయడానికి కూడా ఎవరు లేరు అక్కడ. అంత పెద్ద ఫ్యామిలీ ఉంది, అంతమంది ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కరు కూడా రాలేదు. మా డాడీ ఉన్నప్పుడు ఎంత అందరినీ బాగా చూసుకున్నాడు. క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు. ప్రతి ఒక్కరిని తీసుకొస్తాడు, ఇంటికి తీసుకొస్తాడు. బర్త్డే ఫంక్షన్స్ ఉన్నా ఏమున్నా అందరితో క్లోజ్గా ఉంటాడు. ఇంట్లో చేసి మరీ పంపిస్తాడు వాళ్ళ ఇళ్ళకి క్యారీస్ అనమాట. సండే వస్తే డాడీ కుక్ చేస్తారా? బాగా కుక్. మమ్మీకైనా డాడీ ఇంట్లో కుక్ చేసేది. ఓకే. అట్లా ఉన్నప్పుడు కూడా ఒక్కరు కూడా రాలేదు. అది కూడా ఇప్పుడు కూడా మమ్మీ బాధపడుతుంది. అంతమందికి అంత హెల్ప్ చేసి అన్నీ చేస్తే మనం కష్టాలు ఉన్నప్పుడు ఒక్కరు రాలేదు. ఎలా మేనేజ్ చేశారు మరి ఆ టైంలో? ఎవరెవరు ఉన్నారు? ఈవెంట్స్ వాళ్ళు వచ్చారు. ఈవెంట్స్ వాళ్ళు, మా టీం వాళ్ళు వీళ్ళే వచ్చి మొత్తం చూసి చేశారనమాట. 11 days మాకు ఫుడ్ కానీ మొత్తం అమౌంట్ మొత్తం వాళ్ళదే. పండు అన్నే పెట్టుకున్నారు మొత్తం. పడ్డు అన్న అంటే విన్నాను కానీ ఈవెంట్ తను ఎవరో నాకు తెలియదు. తను ఒకసారి మాట్లాడిస్తే కొంచెం అంత మంచి వాళ్ళు భూమి మీద ఉన్నందుకే ఉన్నాం నిజంగా ఇక్కడ. అవును. ఇప్పుడు ఏంది మరి నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నాం? అమ్మని ఎలా చూసుకోవాలనుకుంటున్నాం? ఇవే ఈవెంట్స్ కంటిన్యూ చేస్తే ఛాన్సెస్ వస్తే ఖచ్చితంగా వెళ్తాం. నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసావు కదా, నీ ఈవెంట్లో కానీ బయట ఫ్రెండ్స్ కానీ కొంచెం మనం ఏడుస్తూ ఉంటే కొంచెం దగ్గరికి వచ్చి వాళ్ళకి కావాల్సినవి అన్నీ నీకు అర్థమవుతుంది కదా నా క్వశ్చన్. కొంచెం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారని నీ చుట్టూ? నా ఫ్రెండ్ ఉంది. ఫ్రెండ్ అమ్మాయా? అమ్మాయి. అమ్మాయి అంటే మా ఇంట్లో అమ్మాయి ఎలా అంటే చిన్న కూతురు అనమాట. సేమ్ ఏదైనా ఏడుస్తున్నా, ఏదైనా అమౌంట్ అవసరం ఉన్నా ఒక్క నిమిషం కాల్ చేసి ఇలా చెప్పడం ఆలస్యం టక్కన వేసేస్తుంది అనమాట. ఓకే. ప్రతి ఒక్కటి ఇంటికి వచ్చినప్పుడు అంతా, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అంతా మా ఇంటికి వచ్చి మమ్మీని కలవడం, మమ్మీతో కాసేపు టైం స్పెండ్ చేస్తాం, నవ్వుకుంటాం. తను కూడా అక్కడేనా? అక్కడే. తను కూడా ఈవెంటా లేదంటే? ఈవెంట్సే మొత్తం. అంటే మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఎక్కువ క్లోజ్ మమ్మీతో బాగా. మమ్మీ ఏదైనా నన్ను అడగకుండా అమ్మాయిని అడిగినా కూడా అమ్మాయి తెచ్చిచ్చేస్తుంది అనమాట. అట్లా తన ఫ్యామిలీ అంతా బాగానే ఉంది. తన పేరేంటి? స్వప్న. ఇలానే చూసుకో మంచిగా. చాలా ఇంట్రోవర్ట్, చాలా క్యూట్ అమ్మాయి. కొంచెం బాగా చూసుకుని తనకి చెప్పు అన్నీ. తప్పకుండా ఖచ్చితంగా చెప్తాదా అన్నీ? ప్రతి ఒక్కటి షేర్ చేస్తుంది. నా బర్త్డేకి ఎక్కడున్నా కూడా, ఈవెంట్లో ఉన్నా కూడా చేసుకొని మరి అర్ధరాత్రులైనా వస్తుంది ఇంటికి నా కోసం. ఓకే. నువ్వు లోలో ఉన్నప్పుడు మొత్తం సపోర్ట్ చేసింది, దగ్గర ఉండింది, చూసుకుంది మొత్తం. ఎవరైనా బాయ్ ఫ్రెండ్ కానీ లవ్ కానీ ఏమైనా ఉన్నాయా? లేవు. సర్లే. ఆ ట్రాక్లో ఇంకా వెళ్ళలేదన్నమాట. మనం వెళ్ళాలనుకుంటున్నావా? ఛాన్స్ వస్తే వెళ్తాం కదా. అంటే ఎవరైనా ట్రై చేస్తే వెళ్ళచ్చు. ఎవరైనా ట్రై చేశారా? ఇప్పుడు కాలేజెస్లో వచ్చాయి కానీ ఇప్పుడు అంతే ఈవెంట్స్ లేవు. కాలేజెస్లో ఇంటర్లో ఉన్నప్పుడు మళ్ళీ కట్టు డిస్కంటిన్యూ చేయి, వస్తాయి. వద్దు బాబు, వద్దు, వస్తారు. అమ్మని బాగా చూసుకోవాలనుకుంటున్నాం. ఫస్ట్ మనం సెటిల్ అయిపోతే చాలు. ఈ ఈవెంట్లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నావు? అంటే నాకు ఇష్టం లేదు, అసలు ఇంట్రెస్టే లేదు. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఫుల్గా ఉంది. ఎందుకు? మనీ వస్తుందనా? అట్లని కాదు, ఇప్పుడు డాన్స్ అనేది ఒక పిచ్ లాగా అయిపోయింది అనమాట. స్టార్టింగ్ అసలు ఇష్టం లేదు, ఇప్పుడు ఇష్టం అయిపోయింది. నేను నార్మల్గా నీ డ్యాన్స్ ఇవన్నీ చూసి, స్వప్న అన్నావు కదా, ఒక రీల్ దమ్ముంటే కొట్టు లైక్ ఏదో సాంగ్ చేశారు కదా, ఆమెనేనా? తను మా వదిన అనమాట. మీ వదినా? ఓకే. యాంకర్ తను. ఇంత యాక్టివ్గా ఉన్నారు కదా, చాలా యాక్టివ్ ఏమో, వేరే లెవెల్. నేను ఇంటర్వ్యూ చేయలేనేమో అనుకున్నాను నిన్ను. కానీ చాలా ఇంట్రోవర్ట్, చాలా స్లో. ఇంత నీ వెనకాల ఇంత లైఫ్, ఇంత కథ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నిజంగా. ఒక క్రేజ్ ఉంటుందేమో నీ లైఫ్ మొత్తం. అన్ని కష్టాలు ఉన్నాయి. ఈవెంట్ అంటే కొంచెం ఒక కష్టాల వల్లే ఈవెంట్లోకి వస్తాము, ఏదో ఒక ప్రాబ్లం వల్లే ఖచ్చితంగా ఉంటుంది. కానీ కొందరికి నచ్చి కూడా వస్తారు కదా డ్యాన్స్ లైఫ్ లో. ఖచ్చితంగా ఒక రేంజ్ ఏమో అనుకున్నాను నేను నిజంగా. చాలా ఫేస్ చేస్తావు చిన్న ఏజ్ లోనే. అవును, చాలా చేశాను. అయ్యో, అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు అలవాటు అయిపోయింది.
ఇప్పుడైతే ఏం లేవు, అలా నడుస్తుంది. ఓకే, పెద్ద పెద్ద మూవీస్ ఆఫర్ వస్తే వెళ్తావు అయితే? వస్తే ఖచ్చితంగా వెళ్తాం కదండి. క్రష్ ఎవరైనా ఉన్నారండి? క్రష్ ఎవరు లేరు, క్రష్ ఎవరు లేరు? అస్సలు లేరు. ఇప్పటికి ఏమైనా ప్రపోజల్స్ అలా వస్తున్నాయా? ఇన్స్టాలో వస్తుంటాయి, చూడడం స్క్రిప్ట్ చేయడం అంతే. అంతే, మనకి సెట్ కావరా ఇవన్నీ? వెళ్ళామా, చేసుకుందామా, వచ్చామా, మమ్మీతో హ్యాపీగా బయటికి వెళ్ళాము, తిరిగాము. అమ్మగారు వచ్చారు ఇక్కడికి, హైదరాబాద్ వచ్చారా? వచ్చారు. మరి ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు ఆఫీస్కి? మమ్మీ ఒకటే అత్త ఉందని చెప్పి, పాప ఉందని ఇంకా అక్కడే ఒక అత్తతో పాప ఉందా? ఇక్కడికి తీసుకొస్తే అమ్మతో కూడా మాట్లాడుతుండే. అవునా, ఈసారికి పిలిచండి, ఖచ్చితంగా దొరికొస్తా. తోలుకుండ్రా, ఖచ్చితంగా. అమ్మతో మాట్లాడాలి ఫస్ట్, నీతో కాదు. అసలు అమ్మ బాండింగ్ నీ బాండింగ్ ఎలా ఉంటది? కొట్టుకుంటారా? టామ్ అండ్ జెర్రీస్. టామ్ అండ్ జెర్రీ మొత్తం. డాడీకి బాగాలేనప్పుడు కూడా అలా కొట్టుకునేవారా? ఖచ్చితంగా. ఏం చెప్పేవారు మీ డాడీ? నేను పోయాక బాగుండను, ఎందుకు అలా కొట్టుకుంటాం, ఇప్పుడు కూడా కొట్టుకుంటాం మేము. ఇప్పటికి చిల్లి చిల్లి చిన్న చిన్న దానికి కూడా కొట్టుకోవడాలు, అల్లికి వెళ్ళిపోవడము, మళ్ళీ వచ్చి ఏం కాదు మళ్ళీ మాట్లాడతారు. ఇద్దరం ఒకేసారి కాంప్రమైజ్. ఇద్దరు ఒకేసారి 5 minutes మళ్ళీ మామూలే. ఇద్దరు చిన్నపిల్లలు అయితే బాగానే ఉంది. మా మదర్ కూడా అలానే ఉంటారు, కానీ నేనే ఫస్ట్ మాట్లాడతాను, మా అమ్మ మాట్లాడుతాను. మేము ఇద్దరం ఒకేసారి స్టార్ట్ చేస్తామంట మాట్లాడుకోండి. ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేస్తారు. ఎవరు గొడవ స్టార్ట్ చేస్తారు? ఇద్దరునా? ఫస్ట్ ఏదో ఒకటి అంటుంది, అట్లా అంటే ఇట్లానే ఇద్దరం కొట్టుకుంటాం. పనులు చేస్తావా అసలు ఇంట్లో? అంటే పనుల దగ్గరే కదా గొడవలు వస్తాయి. లేదు, చేస్తా, కుకింగ్ చేస్తా, మొత్తం అన్నీ వచ్చు. అన్నీ వస్తాయి, అన్నీ కష్టపెట్టుకుని అన్నీ చేస్తున్నావు. అన్నీ చేస్తా. ఒకవేళ నేను చేయలేకపోతే మమ్మీ చేస్తా. ఓకే, నువ్వు ఈవెంట్స్కి అవి నైటే కదా ఈవెంట్లు ఉంటాయి? 11కి లేదు, 8కి ఉంటాయి, అలా 11కి అయిపోతాయి. 1 అవుతుంది ఒకసారి, ఆ టైం అవుతుంది. అంత మిడ్ నైట్ అవుతూ ఉంటాయి కదా. అమ్మ ఎప్పుడైనా మిస్ అయ్యారా? మిస్ అవుతాను, కాల్ చేస్తూ ఉంటుంది, తిన్నావా, ఏం చేస్తున్నావు, బయలుదేరావా అని. అప్పుడు ఎత్తి చేసి మాట్లాడుతూ ఉంటాను. అంటే అంత గాల్లో మనం మాట్లాడలేము. ఈవెంట్ ఫ్యాషన్ ఇంకా ఫోన్ అవి పట్టించుకోకుండా పక్కకు పాడేస్తాం. అవును, ఖచ్చితంగా. అప్పుడు మధ్యలో ఎప్పుడైనా ఈవెంట్లో అమ్మ ఏం చేస్తుంది, టెన్షన్, ఆ ఫీల్ ఫేస్ చేసావా? చాలా సార్లు, అంటే లాంగ్ వెళ్ళినప్పుడు ఒక 10 days అట్లా రాను కదా, ఆ టైంలో చాలా ఒక్కటే ఉంటుంది కదా ఇంట్లో, ఏం చేస్తుంది, ఏమి ఫోన్ మాట్లాడలేకపోతున్నా, అలా అనిపిస్తుంది. నార్మల్గా ఇప్పుడు జనవరి వస్తుంది మనకి. జనవరి అంటే ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, పొంగల్, ఇవన్నీ. ఈ టైంలోనే మీకు ఈవెంట్స్ పడుతూ ఉంటాయి గట్టిగా. అవును. అప్పుడు అమ్మ ఎప్పుడు మిస్ అవ్వలేదా నేను? నువ్వు ఎప్పుడైనా మిస్ అయ్యావా అమ్మతో ఉండలేకపోతే? అంటే ఆఫ్టర్నూన్ వరకైనా ఇంట్లో ఉండి వెళ్తా ఫెస్టివల్స్ టైంలో. ఓకే, అంటే మనకి నైటే కదా ఏమైనా వండుకుని తినాలంటే అక్కడే కాబట్టి ఆఫ్టర్నూన్ వరకు ఉండి చూసుకొని తినేసి ఇంట్లో మళ్ళీ క్యారీ పెట్టుకుని వెళ్తా. మమ్మీ చేసింది మనకి ఫుడ్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా. ఎందుకంటే 2-3 అయిపోద్ది తిన్నప్పుడు, ఫుడ్ సరిగ్గా ఉండదు. అందుకే ఇంట్లోంచి. అందుకే బక్కకున్నావా లేదా నువ్వు నిజంగానే బక్కకుంటావా? నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నా. నేను బక్కగానే ఉన్నానులే, నీకు అందుకు ఇంట్లో నుంచి చేసింది ప్రతి ఒక్క ఏం చేసినా క్యారీ. ఫుడ్ అయినా బాగా నేను తినడమే కాకుండా మళ్ళీ ఇన్స్టిట్యూట్లో గర్ల్స్ ఉంటారు హిందీ, వాళ్ళకి కూడా ఎత్తుకెళ్తావు. అందరం కలిసి కూర్చొని అందరికి వండిద్దా అమ్మనే? అందరికి వండిద్ది, అందరికి వండి పంపించిద్ది. కుకింగ్స్ బాగా చేస్తుంది. అమ్మని ఎప్పుడైనా తీసుకెళ్ళావా ఈవెంట్స్కి? ఎప్పుడైనా వచ్చింది. లోకల్ చేసేటప్పుడు వస్తుంది, దూరం చేసినప్పుడు రాదు. లోకల్లో ఉన్నప్పుడు వస్తుంది. ఎందుకు దూరం ఉన్నప్పుడు ఎందుకు తీసుకెళ్ళవచ్చు కదా? ఏం చేస్తారు అమ్మ? అంటే మేము వెహికల్ వెళ్తాం, ప్లేస్ ఉండదు, తను బస్కి రావాలి కదా, అప్పుడు బస్కి రాలేదు. అందుకు లోకల్లో చేసినప్పుడు ఖచ్చితంగా. తనకి ఇష్టం ఉండదు అంత రావడం, వచ్చినా అక్కడెక్కడో కూర్చోని చూస్తా ఉన్నా. నమ్మకం నీ మీద అయినా బాగా. అది లోకల్లో చేసేటప్పుడు ఖచ్చితంగా నేనే తీసుకెళ్తాను. నువ్వు ఎప్పుడైనా ఈవెంట్ అన్న తర్వాత మన వాడికి వెళ్ళకడమో, ఆడేదో ఒకటి అనడమో, డ్రెస్సింగ్ కోసమో, మన బాడీ గురించో ఏదో ఒకటి అంటూ ఉంటారు, దీన్ని గట్టిగా ఏడిచి అమ్మతో షేర్ చేసుకున్నావు ఎప్పుడైనా? ఇట్లాంటి ఇంతవరకు ఎప్పుడు రాలేదు నాకు, నా దగ్గరకు మాత్రం. ఇలా ఈవెంట్స్ గురించి మేము ఎప్పుడు ఏం షేర్ చేసుకోలేదు, ఏం మాట్లాడుకో. ఎందుకంటే అన్న ఉన్నాడు కదా, అన్న జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తాను. అన్న అంటే పండు అన్న. ఇంట్లో మాట్లాడతారు మొత్తం? అన్న ఇంట్లో మాట్లాడతాడు, ఇంటికి వస్తారు, వదిన వస్తారు, ఇద్దరు వస్తారు, ఇంట్లో చేసుకుంటాం, తింటాం, ఎంజాయ్ చేస్తాం, బయటకి ఎక్కడికైనా వెళ్తాం అందరం కలిసి. అట్లా ఫ్యామిలీ నెంబర్ అనమాట ఇప్పుడు. ఓకే, తను పండు గారు. ఈవెంట్స్ అంటే నార్మల్గా 1 year అగ్రిమెంట్ అని విన్నా నేను. ఇలా అగ్రిమెంట్స్ ఏమైనా, కమిట్మెంట్లు ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసావా? లేదు, అసలు ఇంతవరకు అగ్రిమెంట్స్ ఏమీ లేవు. అంటే మా దాంట్లో 1 year మీరు డ్యాన్స్ చేయాలి ఈ పండు ఈవెంట్స్లో అని అగ్రిమెంట్ లేదు. ఇంతవరకు అగ్రిమెంట్ ఎవ్వరు నన్ను అడగలేదు, ఇంతవరకు అగ్రిమెంట్స్ లేవు.
టీమ్గా వెళ్తాం, టీమ్గా వస్తాం అంతే. బయట అనుకున్నట్టు డాన్సర్స్ కొంచెం బ్యాడ్ గా ట్రీట్ చేస్తారు కదా డాన్సర్స్ ని, ఈవెంట్ డాన్సర్స్ ని. అవును. ఇలాంటివి ఏమైనా మాటలు, చూటుకోటి మాటలు ఏమైనా ఫేస్ చేసావా? మా ఇంటి సరౌండింగ్స్లోనే ఏమంటారు? ఫస్ట్ మంచిగానే పర్లేదు చేసుకోండి మ్మ్. ఏదో ఒకటి అంటారు. మ్మ్. మేము లేనప్పుడు మాత్రం మాట్లాడు, వాళ్ళ కూతురు అలా డాన్స్ వేస్తుంది రోడ్ల మీద, మ్మ్. ఏమో ఇంట్లో కూర్చొని ఉంది, మ్మ్. అవసరమా? అమ్మతో ఏమైనా చెప్పారా అలాంటి చాలా వాళ్ళు? మంది చెప్పారు. అమ్మ చెప్పిందా నీకు? చెప్తుంది, అమ్మే చెప్తుంది, ఏడుస్తుంది, మళ్ళీ అమ్మే అంటుంది. అవన్నీ పట్టించుకోకూడదు మనం, వాళ్ళు మనకేం పెట్టరు, మన పని మనం చేసుకోవాలి, అవన్నీ అసలు పట్టించుకోవద్దు, నువ్వు వదిలేసే అంట. ఇప్పుడు డాడీ ఇలా ఎన్ని మంత్స్ అయిందన్నా? ఇప్పటికి 11 months డాడీ చండి. 11 months అయింది. ఈ 11 monthsలో నీ లైఫ్లో జరిగిన విచిత్రాలు కొన్ని ఎందుకు జరిగిందిరా బాబు, నాకు నచ్చలేదు ఈ లైఫ్ అని ఏమైనా ఉన్నాయా? మ్యారేజ్ అయిందా? రియల్లీ? రియల్లీ అరే అలా అలా కనిపించట్లేదురా నిజంగా. డైవర్స్ కూడా అయిపోయింది. ఇప్పుడే మంచి న్యూస్ చెప్పి ఇప్పుడే బ్యాడ్ న్యూస్ చెప్పావు. గ్రేట్. ఎలా ఏమైంది? మ్యారేజ్ ఎలా అయ్యింది? ఎలా డాడీ విడిపోయారు? చనిపోయాక చేశారన్న. ఎవరు చేశారు? అంటే మా సిస్టర్ ఉన్నారు డాడీ తరపున వాళ్ళు. డాడీ చనిపోతే రాలేదు కానీ వాళ్ళు కాదు, వేరే వాళ్ళు ఉన్నారు, వేరే అంటే దూరపు చుట్టాలు అంటారు కదా, ఓకే. వాళ్ళు వచ్చారు చూడడానికి. వచ్చి ఇలా చనిపోయాడు కదా, ఎప్పటికైనా పెళ్లి చేయాల్సిందే కదా, చేసేసే అది ఇది అని చెప్తే, ఇది ఒక 10 days 15 days నడిచింది టాపిక్. నేను చేసుకోను, నాకు ఇష్టం లేదని చెప్తే, సర్లే ఒక 1 year టైం ఇస్తాం, తర్వాత చేసుకోలే అన్నారు. తర్వాత వచ్చి ఈవెంట్ చేసి వచ్చాను, ఆ టాపిక్ అంతా అయిపోయినాక, సర్లే 1 year టైం ఇచ్చాను కదా, అప్పుడు సంగతి అప్పుడు చూడొచ్చులే అని చేసి వచ్చినాక, మరుసటి రోజు నీకు పెళ్ళి అని చెప్పారు. నీ ఇష్టం ఏం చూపించలేదా నీకు అట్లీస్ట్ అతను ఎలా ఉన్నాడు ఏంటి అని? మమ్మీ కూడా చూడలేదు. కాదు, లైక్ డాడీ ఉన్నప్పుడు మీ మమ్మీకి ఒక క్లారిటీ ఇచ్చుంటారు కదా, లైక్ తన ఇష్టం, తన లైఫ్ తను బతకనివ్వండి. అవును. మమ్మీ ఎలా నమ్మేశారు వాళ్ళ మాటలు అవన్నీ? అంటే చెప్పారు కదా ఎప్పటికైనా చేయాల్సిందే, ఎందుకు ఒకటి ఇంట్లో, అక్కడ పోయినా హ్యాపీగా ఉంటుంది కదా అని మమ్మీ ఆ ఆలోచనతో చేసేసారు. అంటే నార్మల్గా నేను అడుగుతున్నా, ఒకవేళ నువ్వు ఫీల్ అవుతే సారీ, లైక్ ఇప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతే మమ్మీని ఎవరు చూసుకుంటారు? మమ్మీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఫైనాన్స్గా మేము చూసుకుంటాం. ఎవరు? పెళ్లి కొడుకు తరపు. ఓకే. మా దగ్గర వచ్చి ఉండిపో, పైన హౌస్ ఉంది కదా అక్కడే ఉండిపో, ఇక్కడ ఎందుకు ఒకదానివి అని చెప్పి ఇలా మాట్లాడారు. పెళ్ళై నాకు సీన్ రివర్స్ అయింది అనమాట. ఏమైంది? నువ్వు రాకు. ఎవరిని? మమ్మీని. మరి ముందు ఎందుకు అలా చెప్పారు వాళ్ళు? అదే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యకూడదు. ఓకే. పెళ్లి చేస్తారు, మండపం నుంచి మమ్మీని అక్కడే మండపంలోనే వదిలేశారు. ఓకే. ఇంటికి కూడా ఎక్కడ తీసుకురారు. జరిగింది పెళ్ళి? కోడూరు. అక్కడ వాళ్ళు ఎక్కడ? నెగిటివ్ వాళ్ళది కోడూరే వాళ్ళది. కొడూరే. ఓకే. చేశారు, కార్లో తీసుకెళ్లారు. మమ్మీని తీసుకొస్తారేమో వెనకాల అనుకున్నాను, ప్లేస్ లేదు కదా కార్లోని. మమ్మీని వదిలేశారు అక్కడ, ఒకటే ఉంది మండపంలో. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. మమ్మీకి అడ్రస్ ఇల్లు తెలియదు, మాకు అసలు ఇల్లు తెలియదు, అప్పుడే వెళ్ళడం మేము కూడా. మమ్మీ అక్కడే ఉంది, రిలేటివ్స్ అక్కడే, మమ్మీ వాళ్ళ నానమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళంతా అక్కడే ఉన్నారు. మళ్ళీ కాల్ చేస్తే మా మమ్మీ ఇట్లా మాట్లాడితే మళ్ళీ తీసుకొచ్చారు. మమ్మీని తీసుకురాలేదు, అమ్మమ్మ వాళ్ళని తీసుకొచ్చి చూపించి మళ్ళీ తీసుకెళ్ళి బస్ స్టాండ్లో వదిలేశారు. ఎవరిని? అమ్మని? ఎవరు? అమ్మమ్మ వాళ్ళు, అమ్మమ్మ, మా అక్క వాళ్ళు, మా పెద్ద బావ వాళ్ళు. మరి ఇన్ని చెప్పిన వాళ్ళు, పెళ్లి చేసే చిన్నపిల్ల ఇన్ని చెప్పిన వాళ్ళు బస్ స్టాండ్లో ఎందుకు వదిలేశారు? రాకు నువ్వు. ఫస్ట్ మమ్మీకి నాకు మ్యారేజ్ చేసేటప్పుడు కూడా తెలుసు వాళ్ళకి ముస్లిమ్స్ అని. ఓకే. అందరికీ తెలుసు లవ్ మ్యారేజ్ అని అన్ని. తర్వాత చేసుకున్నాక మా అత్త అంటుంది, ముస్లిమ్స్ దాన్ని తీసుకొచ్చి చేశారు, క్యాస్ట్ వేరు అది ఇది అని చెప్పి చాలా. ముస్లిం అయితే ఏముంది, క్యాస్ట్ అయితే ఏముంది, అసలు మమ్మీ క్యాస్ట్ ఎలా వస్తుంది? డాడీ క్యాస్ట్ కదా వచ్చేది ఇక్కడ. మీరు అదే నేను అదే. మ్యారేజ్ అయిపోయింది అంటే ఇంక క్యాస్ట్ లోకి రారు ఎవరు. ఎట్లయినా అందరం ఒకటే. ఇప్పుడు మమ్మీ డాడీని చేసుకున్నప్పుడు డాడీ క్యాస్ట్ వస్తుంది కానీ మమ్మీ క్యాస్ట్ ఎలా వస్తుంది? రాదు కదా. అది వాళ్ళకి నీ బ్లడ్ కూడా అదే అవ్వదు కదా. డాడీ ఇవన్నీ ఎందుకు అసలు? మనం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే టార్చర్. ఎలా ఫేస్ చేసావు అవన్నీ? చాలా ఏడ్చాను. నీకు అసలు పెళ్లికి ముందు ఈడిలా ఏం చేస్తాడు, వాడు ఏంది, మా అత్త వాళ్ళు ఏంది, వాళ్ళు ఎక్కడ చేస్తారని ఏం చెప్పలేదా? ఎవరు చేస్తారు ఇదంతా? మా పిన్ని. మీ పిన్ని. ఇప్పుడు మాట్లాడుతున్నారా మీ పిన్ని? లేదు, సైడ్ అయిపోయిందా మెత్తగా? మెత్తగా సైడ్ అయిపోయింది. నేను అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాను అనమాట. కేసు పెట్టావు తన మీద. ఎవరి మీద? పిన్ని మీదే. పిన్ని ఇలా వచ్చి ఇలా చేశారు, నేను చేసుకోమన్నారు, ఇలా చేస్తామని. ఇప్పుడు మమ్మీని రావద్దు, నేను వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, కోయిట్ తీసుకెళ్ళిపోతాం అది ఇది అని చెప్పి. ఎవరు అసలు ఏం చేస్తారు మీ హస్బెండ్? కోయిట్లో
ఫ్యాక్టరీలో పనిచేస్తారు కోయిట్లో. అక్కడే ఉన్నారు ఇప్పుడు కూడా? ఇప్పుడు ఇక్కడే ఉన్నా ప్రెసెంట్. నువ్వే వద్దనుకుని వచ్చేసావా బయటికి? నేనే వద్దనుకుని వచ్చేసి. ఎన్ని డేస్ ఉన్నావు పెళ్ళయ్యాక? 15 days. ఈ 15 days లో అమ్మ చాలా ఫేస్ చేసి ఉంటారు కదా? చాలా ఏడ్చింది. చెప్పారా ఏమైనా అమ్మగారు? మమ్మీ ఏడ్చింది నాకు కాలు పట్టుకొని, అనవసరంగా చేశాను, చేసుకోనని చెప్పినప్పుడు బలవంతం చేసి బెదిరించి మరీ చేశాను. ఏమని చెప్పారు? నీకు పెళ్లి చేసుకోను అన్నప్పుడు ఏమని చెప్పారు? చేసుకుంటావా లేదా, అందరు ఎలా చేసుకుంటారు చూడు, మమ్మీ వాళ్ళు చెప్తే ఆ మాట వినమా, నేను చచ్చిపోతా, అది ఇది అని చెప్పిందని ఎక్కించేశారు బాగా మీ మదర్ కి. నేను లేని టైంలో బాగా ఎక్కిచ్చేసారనమాట. కాల్ చేసి ఇంటికి వచ్చి 3 days లేను నేను ఇంట్లో. ఆ టైంలో వచ్చి బాగా ఎక్కిచ్చేసి నూరు పోసిపోయారనమాట. ఇంకా ఆమె అదే పట్టుకొని ఎప్పుడెప్పుడు వస్తుందా ఇంటికి అన్నట్టుగా ఇంకా రావడం ఇంకా ఆలస్యం ఫైర్ అయిపోయి ఇంక అంతా ఇంకా ఆమె కోసం ఇంక ఒప్పుకోవాల్సింది. మీ మదర్ కోసం అమ్మ సెంటిమెంట్ ఒక ఆడపిల్లని చంపేస్తుంది కదా, ఫ్యామిలీ సెంటిమెంట్ తో. ఇప్పుడు అంటుంది అదే మీ డాడీ ఉంటే అసలు నీకు పెళ్లి చేసేవాడు కాదు కదా, ఇవన్నీ అయ్యేది కూడా కాదు. కానీ ఇప్పుడు కొంతమంది అంటారు పెళ్లి చేసుకుని వదిలేసి వచ్చింది మొగుడిని. బొక్కలే అంటే కానీ వాళ్ళకి సిచ్యువేషన్ తెలియదు కదా, అక్కడ ఎలా ఉంది ఏమైందని తెలియదు. ఇప్పుడు ఆడెవడైనా అన్న ఎదవెవడైనా వచ్చి మనకి పెడతాడా? ఇంత పిల్లోడు అన్నాడు ఇంటి ముందర, అంటే ఎదురెదురు హౌస్. మమ్మీ మాట్లాడుతుంది, నేను ఇంట్లో ఉన్నా. వాళ్ళు ఏదో మళ్ళీ మీ కూతురులాగా మా అక్క మొగుడిని వదిలేసి రాలేదు. వాడు ఏజ్ ఎంత, వాడు మాట్లాడే మాటలు ఎంత నా గురించి. వాడు ఎదిగినాక వాడికి ప్రపంచాన్ని చూసాక వాడికి అర్థమవుతుంది లైఫ్. ఆ రోజు చాలా ఏడ్చాను నేను. చిన్న పిల్లోడి మాటలు నువ్వు పట్టించుకోకు, నువ్వు చాలా ఫేస్ చేసావు. ఒక తండ్రి లాగా ఇంట్లో వాళ్ళని చూసుకున్నావు, మీ డాడీని మీ మదర్ని మీ మమ్మీని చూసుకుంటున్నావన్నా చిన్న ఈజీ కాదు అది. చిన్న ఏజ్లో ఒక అమ్మాయి బయటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళని చూసుకుంటుందంటే చిన్న మాట కాదు. ఒక అబ్బాయి ఫ్యామిలీని చూసుకోవడానికి చెరువు నీళ్ళు తాగుతున్నాడు. ఖచ్చితంగా మనం చూసుకుంటున్నామంటే అసలు అలాంటి మాటలే పట్టించుకోకు నువ్వు. అందుకే ఇప్పుడు వదిలేస్తా, అసలు ఎవరేం మాట్లాడినా పట్టించుకోను, వదిలేస్తా. మన పని మనం చేసుకోవాలంతే. ఓకే, మీ అత్త వాళ్ళు ముస్లిం, మీ అమ్మ అని ఇట్లా అన్నారు కదా, మీ హస్బెండ్ ఏమైనా అన్నారా? లైక్ నువ్వు మ్యారేజ్ చేసుకున్నా అసలు నాతో మాట్లాడరా? మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు? తను కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం చేసుకున్నాడా? ఏమో తెలియదు, ఏం చెప్పినా మా వదిన అడుగు. ఒకవేళ ఒక పానీపూరి వచ్చినా ఒక 10 rupees పానీపూరి తీసుకున్నా మా వదిన్ని మా అన్నని అడగాలి డబ్బులు, అమౌంట్. ఓకే, 10 rupees కూడా వాళ్ళని అడుక్కోవాలన్నమాట. 15 days నువ్వు ఎలా ఏం ఫేస్ చేసావురా? అసలు ఉండాలనిపించింది అక్కడ నీకు? అసలు నాకు అసలు ఉండాలి, అనుమానం అన్నీ ఉన్నాయి వాళ్ళకి నీ మీద. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నారు? డాన్సర్ అని తెలుసు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాక డాన్స్ చేస్తావా స్టేజ్ మీద, అవసరమా? అవన్నీ ముందు తెలిసాక చేసుకున్నారు. తెలియకుండా చేసుకుంటే మీరు అడిగిన క్వశ్చన్ చేసినా ఆన్సర్ చెప్పచ్చు. అన్నీ తెలిసి ఓకే అనుకొని చేసుకొని మళ్ళీ వాటి గురించి మాట్లాడతా. అసలు నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు కదా, అతను నీకేం చెప్పట్లేదు, అసలు ఏం మాట్లాడలేదు, సైలెంట్. ఫ్యామిలీ కోసం చేసుకున్నావు అని ఎప్పుడైనా అడిగావా? నేను ట్రై చేసేసి మాట్లాడడానికి కూడా మాట్లాడు. ఎప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గర కూర్చొని ఉంటాడు, ఉదయం దగ్గర, వాళ్ళ అన్నల దగ్గర అలా కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. మగోడేనా? అడగొద్దు కానీ మగోడేనా అసలు? ఏమో అసలు తెలియదు. నీకు తెలియదేమి? ఏమైనా గొడవ పెట్టుకుని వచ్చేసా బయటికి? అంటే గొడవ పెట్టుకోవాలి, సైలెంట్గా వచ్చా. సైలెంట్గా అంటే ఇంటి దగ్గర పని ఉంది వెళ్ళాలి, ఇట్లా ఫోన్ చేశారు వాలంటీర్స్ తీసుకెళ్ళని చెప్పి వచ్చాక అక్కడ మొదలుపెట్టా యాక్టింగ్. వెళ్ళిపో, నేను వస్తానంటే నేను వెళ్ళను. ఎవరు? తను ఇక్కడే ఉంటా, నేను మ్యారేజ్ చేసుకున్నా, ఎన్ని రోజులు నేను ఇక్కడ ఉండి నేను తీసుకెళ్తాను, నేను రాను వెళ్ళు అని చెప్పా. ఇంకా మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళాక రేపు మార్నింగ్ అంతా వచ్చేసి ఫ్రెండ్స్ ఇంట్లో పార్టీ ఉంది, అక్కడికి వెళ్ళాలి మనం అందరం. నేను రాను, నేను ఎందుకు రావాలి, నేను ఇక్కడ ఉన్నా. అప్పుడు నా హెల్త్ కూడా సరిగ్గా లేదు, హెల్త్ కూడా బాగాలేదు, చూపించలేదు నన్ను హాస్పిటల్లో. మా మమ్మీ అక్కడికి వచ్చినాక తీసుకెళ్ళి చూపించింది నాకు. నేను రాను, మా మమ్మీ అదే పాపకు బాగాలేదు, మీరు ఎట్లా పట్టించుకోవట్లేదు, నేను ఇక్కడే పెట్టుకొని చూపించుకొని వాళ్ళకి కావాలంటే పంపిస్తానని చెప్పి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. వెళ్ళకుండా ఇంట్లో నుండి గొడవ పడ్డాం, వాళ్ళు అక్కడి నుంచి గొడవ పడ్డాం. అక్కడ ఉంటే వాళ్ళు ఏదో ఒకటి చేసి చంపేస్తారు, మనం తెలుగుగా తప్పించుకోవడం. అందుకే నేను సైలెంట్ చాలా కేసెస్ వింటున్నాము, చూస్తున్నాము. ఆల్రెడీ రీసెంట్లీ చనిపోయిన అమ్మాయి సింగర్ విన్నావా? తెలుసా నీకు? చంపేశారు, ఏం చేశారు మనకు తెలియదు, మొత్తం మాయ అయిపోయింది. లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి మొత్తం. అలాంటి వాళ్ళు భూమి మీద చాలా మంది ఉన్నారు. అందుకే వాళ్ళంతా సరౌండింగ్స్ అంతా వాళ్ళ ఫ్యామిలీసే. ఏ టైంలో ఏం చేస్తారో తెలియదు అని సైలెంట్గా వచ్చేసాను అనమాట. సైలెంట్గా వచ్చి ఇంట్రోవర్ట్ అయినా గట్టి కొట్టినాం.
నేనైతే నీ అంత ఇంట్రోవర్ట్ ఉండను రా, ఫైర్ అయిపోతాను మొత్తం, నాకు చిరాకు అసలు అలాంటి నేను ఒక మాట ఎత్తే అందరూ ఒకసారిగా పడిపోతారు నా మీద. ఇంకా నేనేం మాట్లాడాలి? ఇట్ల నుంచి కొట్టినానంటే ఏం చేయలేను నేను. అందుకు సైలెంట్గా వచ్చి ఇక్కడ నుంచి ఆ ఇంట్లో నుంచి స్టార్ట్ చేసా. ఓకే, అమ్మ బాగా సపోర్ట్ చేశారా? లైక్ నేను వెళ్ళను ఇంటికి అంటే, ఆ, అంటే బలవంతంగా నేను చచ్చిపోతానని మ్యారేజ్ చేశారు కదా అమ్మ. ఒప్పుకునింది అన్నీ, ఇంకా నీ ఇష్టం. అమ్మకి అర్థమైపోయింది మొత్తం అర్థమైపోయింది scene. నా మొత్తం. కూతురికి. అందుకోసము నీ ఇష్టం అని చెప్పింది. ఇంకా ఇంటికి వచ్చాక అలా మాట్లాడతా. తిట్టారు కూడా, ఏం అమ్మ కూతుర్లు ఆటలాడుతున్నారా అది ఇది, ఉమ్, అక్కడికి వెళ్ళినాక రానంటుంది అది ఇది అని. మళ్ళీ ఇంటికి వచ్చి కొడతాం అది ఇది అన్నారు. ఇంటికి రాలేదు, ఏం రాలేదు అసలు. ఉమ్. ఫోన్లు అన్ని మాట్లాడారు కదా, స్టేషన్ దగ్గరకు వచ్చాక ఏమీ మాట్లాడలేదు అసలు. సైలెంట్. అసలు ఎందుకు మ్యారేజ్ చేసుకున్నట్టు? మీ పిన్ని వాళ్ళు కూడా వాళ్ళకి వెళ్ళి ఎక్కించారు ఏమైనా? ఆహా, ఆ అబ్బాయికి అసలు ఎవరు అమ్మాయిని ఇవ్వట్లేదని నన్ను ఇచ్చారు. అది అసలు బాగోడా తను? లావుగా పొట్టిగా ఉంటాడు. ఓకే, ఎవరు ఇవ్వట్లేదు, దొరికిందే ఎట్లా ప్రసాదమని. దొరికింది కదా చేసేసుకుందాం, ఉమ్, ఏదైతే నాశనం అయితే జీతం ఆపాలి, అది నాశనం అయింది మనకేమి అన్నట్టుగా ఆమె ఫీలింగ్. ఆమెకి ఒక కూతురు ఉంది, ఉమ్. అమ్మాయి లైఫ్ ఏంటని ఆలోచించాలి. ఇప్పుడు చేసుకుంటే చేసుకున్నారు, పిల్లల్ని ఎవరు ఇవ్వట్లేదు అన్నారు. ఓకే, తెలుసు నీ కొడుక్కి బాగాలేదు, ఎవరు ఇవ్వట్లేదు పిల్లని, బయట సిచ్యువేషన్ ఇలా ఉందని తెలుసు. చేసుకున్న అమ్మాయిని మంచిగా చూసుకోవచ్చు కదా. అమ్మ ఏం అడ్డమైపోతుంది? నువ్వు వెళ్తావు, ఈవెంట్స్కి వెళ్తావు, నాకు తెలిసి జాబ్ చేసినోడికి కూడా రాదు అంత డబ్బు, రోజుకి వస్తుంది మరి. నేను అప్పటికి అన్నాను, నేను ఈవెంట్స్ కూడా వెళ్ళొద్దని చెప్పారు, ఓకే అని చెప్పారు. ఇన్స్టా వాడొద్దని చెప్పారు, అన్నిటికీ ఓకే అని చెప్పారు. డ్రెస్సెస్ ఏం లే, ఓన్లీ శారీస్ అన్నిటికీ ఓకే చేశాను. సారీస్ ఏంటి ఇప్పటికి కూడా? అది కూడా మోడల్ బ్లౌజులు కూడా కాదు, అంటే ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి కదా అలానే ఈ వేసుకోవాలి. కాలంలో కూడా అలాంటి మనుషులు ఉన్నారు. ఇంట్లోంచి బయటికి రాకూడదు, ఆ, ఇంట్లోనే ఇంట్లోనే ఉండాలి, పద్ధతిగా సారీస్ కట్. ఎలా రా నువ్వు ఉన్న ప్రొఫెషనల్ కి మొత్తం ఫాస్ట్ లైఫే వేరే. నన్ను అలా పెట్టారు, పెద్ద కోడలు మాత్రం అలా పెట్టలేదు. ఎప్పుడు బయట తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. తను తిరగచ్చంట, తను చేయొచ్చంట, నేను వెళ్ళకూడదు. అదేంటది ఆయన కూడా క్వశ్చన్ చేశారు. పెద్ద కోడలు నువ్వు ఇప్పుడు వచ్చావు, వస్తే అంట పద్ధతిగా కూర్చోవాలట. అమ్మాయి అసలు ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటే వాళ్ళకి ఎక్కడ చేసి పెట్టాల్సింది వస్తుంది ఏమని చెప్పి తను కూడా వాళ్ళ హస్బెండ్ కోయిట్లోనే ఉంటాడు, పాప తను కూడా కోయిట్లోనే ఉంటారు, ఇద్దరు ముగ్గురు మొత్తం వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కోయిట్లోనే. మా అత్త మా మామ మాత్రం ఇక్కడ ఉండేది. నిన్ను చేసుకున్న అతను అసలు కొంచెమైనా చదువుకుని ఇంక జ్ఞానమైన ఉండుంటది కదా, బయటికి వెళ్ళిండు అంటే అక్కడ ఉన్న డ్రెస్సింగ్స్ ఎలా ఉంటాయి. పద్ధతి అంటే డ్రెస్ లో ఉండదు, మనుషుల లోపల ఉంటది పద్ధతి. ఎలా పద్ధతి నీకు ఎక్కడే కనిపించిపోతుంది. మీ మమ్మీ చెప్పారని మ్యారేజ్ చేసుకున్నావు ఒక మదర్ కోసం, అదే కదా పద్ధతి అంటే. ఇంకేముంది? అసలు మండపంలోనే మమ్మీని దగ్గర రానిలేదు, దూరం పెట్టేశారు. మరి ఎందుకు చేసుకున్నారంటే పెళ్లి? నువ్వు గట్టిగా ఏం అడగలేదా పోలీస్ స్టేషన్ లో? ఎక్కడ అడిగాము, గొడవలయ్యే. మా అక్క వచ్చింది, మా అక్క గొడవ మాట్లాడింది, గొడవలయ్యి. ఎవరి స్వప్న అన్నావు తన? తను కూడా తనకు అసలు ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం. ఓకే, వచ్చింది మ్యారేజ్కి వచ్చింది. ఎందుకు ఆంటీ చేస్తున్నావు, ఆ పిల్లకి మంచోడు రా, వాడు ఏమన్నా బాగున్నాడు, ముళ్ళ పందు ఉన్నట్టున్నాడు అని చెప్పి అమ్మాయి ఏడ్చింది మండపంలో. కానీ ఏం చేద్దాం రా, బాగుంటుంది, ఇంట్లో ఉంటుంది హాయిగా, ఈవెంట్స్ లేకుండా అంటే సర్లే ఆంటీ అని చెప్పి ఉండి దగ్గర నుంచి చూసుకునేది. పాపం నేను వెళ్ళిపోయినాక కూడా ఇంటికి వెళ్తా మమ్మీని చూసుకుంటూ వచ్చింది. పాపం అమ్మని చూసుకుంది తను. ఈ 15 days అమ్మ నరకం అనుభవించుంటారు నాకు తెలిసి. ఏం చేస్తుంది, బతుకిందా, ఏం తింది, చెప్పారా ఏమైనా నీకు? ఇలా ఇవన్నీ చూసాను నేను అని. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయనీరు. నీకు ఫోన్ కూడా ఇవ్వలేదా? నీ ఫోన్? నా ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఫోన్ కూడా వాడకూడదు. ఫోన్ వచ్చినా ఎందుకు ఎత్తావు, ఏం మాటలు ఉంటాయి అన్నిసార్లు మేము కాల్ చేయను. ఇంట్లో ఒకటే ఉంటుంది కాబట్టి తిన్నావాలా, ఏం చేస్తున్నావు. ఇంక మదర్ అన్నాక ఒక్కసారిగా వదిలేయమంటే వదిలేరు కదా, టైం పడుతుంది, మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువ అలవాటు అయిపోయింది కాబట్టి ఒక 1 గంటకి అట్లయినా కాల్ చేస్తాను. కొంచెం ఎవడో తెలియదు, వాడు ఏం చేస్తాడో తెలియదు, సరిగ్గా సంబంధం ఎవడో తీసుకొచ్చింది, ఇంకా బెంగ పెట్టేసుకుని చాలా ఎక్కువ తెలీదు అంతా అస్సలు ఒప్పుకోలేదు. అసలు నువ్వైనా అమ్మ ఇలా కొంచెం చెప్పొచ్చు కదా అమ్మకి, కూర్చుని అమ్మ ఇది లైఫ్ ఇది చెప్పాను చేసుకోనని. ఈవెంట్స్ వాళ్ళు అన్న చెప్పాను కదా పండు అన్న అని, తను ఇంటికి వచ్చాడు, వాళ్ళతో మాట్లాడాడు కాల్. అమ్మాయి చేసుకోనంటే ఎందుకు మీరు బలవంతం పెడుతున్నారు, అమ్మాయి ఏడుస్తుంది నా దగ్గరకు వచ్చి అన్ని చాలా మాట్లాడారు. సరే మేము ఓకే ఇప్పుడు ఏం మాట్లాడడం, చేసుకోంలే అని చెప్పారు. ఈవినింగ్ అంతా ఇంటికి వచ్చి ఉన్నారు వాళ్ళు. నేను పడుకొని ఉన్నా ఇంట్లో, ఎప్పుడు వచ్చారో తెలీదు.
కోతికి కొబ్బరి చుప్ప ఎగరేస్తే పరిగెట్టుకుంటూ వస్తాడు అట్లా అట్లా వచ్చిండ్రు, ఆడుకున్నారు తర్వాత. వచ్చారు, నేను ఏడ్చాను, నేను చేసుకున్నది. సరే నీకు ఇష్టం లేకపోతే వద్దులే అని చెప్పి అన్ని మాట్లాడాలి. వాళ్ళ ముఖం మీద నాకు ఇష్టం లేదు పెళ్ళి అని చెప్పినావా? చెప్పాను, మీరు ఇట్లే ఫోర్స్ చేస్తే నేను కేసు పెడతా మీ మీద, నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తాను అంటున్నారు. అది ఇది అని చెప్తే వద్దులే, చేసుకోవద్దులే, ఇప్పుడేమొద్దు, మీ సరే పిన్ని ఏం చేసింది అప్పుడు? అని చెప్పి వెళ్ళిపోయారు అందరూ. మళ్ళీ ఎప్పుడు మాట్లాడుకున్నారో నేను లేని టైంలో వచ్చి మొత్తం మాట్లాడుకొని సెట్ చేసుకున్నాను. నువ్వు ఈవెంట్కి వెళ్ళినప్పుడు? ఓకే, తెలుస్తుంది కదా ఈవెంట్. ఇది అంతా ఎప్పుడు జరిగిందిరా? ఇది కూడా ఇయర్లో. డాడీ చనిపోయిన 10 డేస్ 11 డేస్కి పెళ్ళి. February 21 మ్యారేజ్ అండి. ఎన్ని డేస్కి? 15 డేస్కి 11 డేస్కో, యాజ్ వెల్ డేట్ తెలియదు. February 21 మ్యారేజ్ అండి. మనకి డాడీ చనిపోయారు అంటే మై లేదు అంటారు కదా. అవును. అసలు మీ పిన్నికైనా బుర్ర ఉందా? కనుక్కుంటే చావు ఇంట్లో పెళ్లి జరిగితే మంచిది అని చెప్పారంట. ఎవరు చెప్పింది? ఎవరో వాళ్ళు. ఆయన ఎంత మంచి పంతులు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, చావు ఇంట్లో ఈ మైలు ఇవన్నీ వద్దు, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అట్లీస్ట్ ఆ బాధ మనిషికి, డాడీ చనిపోయారు, డాడీ లేరు, కొంచెం బాధ్యతలు అవన్నీ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా తెలియనప్పుడు మధ్యలో వచ్చి ఎలా మాట్లాడాలి? బుర్ర ఉందా ఏమైనా ఎవరికైనా? వాళ్ళకి అసలు లేదు కదా. మాట్లాడినావు ఏమైనా అసలు? చాలా మాటలు గట్టిగా అడిగాను కూడా. వాళ్ళు అసలు ఎప్పుడు మాట్లాడిన మమ్మీతో మొత్తం మాట్లాడుకొని సెట్ చేసి మైండ్ మొత్తం వాష్ చేసేసారు అనమాట. అమ్మది నువ్వు అసలు ఏం చెప్పలేదు అమ్మకి తర్వాత? చెప్పాను, మాట్లాడని చేసుకోనుమా, నువ్వు నా మాట ఇప్పుడే ఎందుకుమా, అలాగే అంటారమ్మా, ఎవరు చూడరు మనల్ని. లాస్ట్ కంటే లేదు, చెప్పారు, మాట ఇచ్చారు, అది జరిగింది. లాస్ట్కి రివర్స్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఇంత గొడవ అయ్యాక ఎవరైతే వచ్చారో మీ పిన్ని ఎక్కించింది కదా, వచ్చిందా? ఏమైనా చెప్పిందా? రాలేదు. ఏమంటున్నారు? వెనకాల వదిలేసింది అని ఏమైనా అంటున్నారా? బయట అమ్మాయి ఏమైనా లవ్ చేస్తున్నట్టుంది, వదిలేసింది. అసలు ఇప్పటికి ఇంతవరకు కాల్ చేయలేదు. నాకు పేపర్స్ ఇచ్చేసారు కదా, మరుసటి నుంచి వాడికి మళ్ళీ అమ్మాయిని ఎతకడం స్టార్ట్ చేసి. మీ పిన్ని వాళ్ళేనా? ఆమె అంటే ఒక అమ్మాయి లైఫ్ బ్రోకర్ పని ఒక రకంగా. ఒక అమ్మాయి ఇచ్చారు మీ పిన్నికి? ఏమీ లేదు. ఏమైనా బ్రోకర్ పనులు చేస్తుంది ఏమి చెప్పండి. అసలు నాకు కూడా ఏమీ లేదు. అసలు మెల్లో ఉన్న తాల్బొట్ అంటారు కదా, అది కూడా తీసుకెళ్ళిపోయారు. ఓకే. కాళ్ళకు మెటల్తో సహా ఎవరో ఇచ్చారంట ఆ తాల్బొట్టు. అంటే అత్త వాళ్ళు వేస్తారు కదా, అది వేరే వాళ్ళు ఇచ్చారు, వేరే వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. ఎవరు? పెళ్లి కొడుకు వాళ్ళు. పెళ్లి కొడుకు వాళ్ళు. నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసి నాకు వద్దు అన్న పేపర్స్ తీసుకున్నప్పుడు ఎంతో కొంత ఇవ్వాలంటారు కదా. ఓకే. ఏమి ఇవ్వలేదు. మా మమ్మీ ఏమైందంటే మాకేం వద్దు, మెడలో బొందు చైన్ ఉంది కదా, అవి చిన్న కమ్మలు ఉన్నాయి, అవి వదిలేసేయండి అంటే, లేదు అది చైన్ వేరే వాళ్ళది, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చాం మేము ఫంక్షన్ కని, వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి తీసుకెళ్ళాను నా చేతిలో. మా మమ్మీ ఒకటే ఇట్లా తీసి పెరికి ఇసిరేసింది రోడ్డు మీద. మీ మదరా? అంశం లేదు. ఈ రోజుల్లో వాల్యూ ఇవ్వాలి, పద్ధతి ఉండాలి అలా అంటారు, అంశం లేదు. అలాంటి మనుషులు ఉన్నప్పుడు అపోజిట్ గానే మనం రియాక్ట్ అవ్వాలి. అంతే. ఇసిరేసేస్తే తీసుకొని పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. అసలు ఏం మాట్లాడలేదు. వాళ్ళు అక్కడికి వచ్చి అన్ని ఎగిరారు, అంతా చేశారు కదా. అక్కడికి వచ్చాక మా రిలేటివ్స్ వాళ్ళు వచ్చారు కదా, అసలు ఒక్క మాట కూడా ఏం మాట్లాడలేదు. ఏమేం రీజన్స్ చెప్పాను పోలీస్ స్టేషన్ లో? కానీ లైక్ నేను పక్క ఒక అమ్మాయి అంటే చెప్పాను, అన్ని చెప్పాను, ఒప్పుకున్నా. అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళకి చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి నన్ను. మా మమ్మీనే తిట్టారు, ఎందుకు చేస్తావు, అవసరమా, చనిపోయితే ఇన్ని రోజులు కూడా కాలేదు, అప్పుడే చేయడం అవసరం, ఎవరు నీకు చెప్పింది. ఎస్ఐసార్ కూడా అదే అన్నాడు. కాదమ్మా, తనకి ఎంత ఏజ్ ఉంటుంది? నీకు ఇచ్చి మ్యారేజ్ చేశారు కదా. తనకా 30 ఉంటుంది. నీ ఏజ్ ఎంత ఉంటుంది? 21 అయి ఉంటుంది. 20 కూడా వచ్చి 21 పడుతుంది నెక్స్ట్ మంత్. సగం ఏజ్. లైక్ ఇంకా ఫ్యూచర్ చాలా చూడాలి, చాలా నేర్చుకోవాలి, చాలా ఉంది లైఫ్. అవును. ఎలా ఫేస్ చేసావు ఇవన్నీ? ఇంత కూల్గా ఇంత కామ్గా చెప్తున్నావు, నాకే వింటుంటే కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. అలాంటి మనుషులు ఇంకా భూమి మీద ఉన్నారు చాలా మంది. మనం బాగుపడతాం, మంచిగా ఉండం అంటే ఒప్పదు కదా. ఇప్పుడు మీ పిన్ని వాళ్ళు నువ్వు బాగుపడిపోతావు ఎలా అయినా సరే అని చేశారా, లేదంటే పగతో ఏమైనా ఉందా? ఏమో చెప్పలేము, అది కూడా అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు కూడా ఎవరు మాట్లాడరు. ఆ మ్యారేజ్ అయినాక కలిసారు కొంతమంది, మళ్ళీ ఇప్పుడు గొడవ ఎప్పుడు అయిపోయిందో అప్పటి నుంచి మళ్ళీ అందరు దూరం అయిపోయారు. ఉన్నారు భూమి మీద చాడీలు చెప్పేవాళ్ళు, మనుషులకి ఎక్కించే వాళ్ళు, విషం పెట్టేవాళ్ళు భూమి మీద ఉన్నారు. అవును. ఎవరి లైఫ్ వాళ్ళు. ఎదవల మాటలు, అందరి మాటలు ఇన్ని పెళ్లి చేసేయాలి, ఆడపిల్ల బతకదు, ఆ రోజులన్నీ లేవమ్మా. ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళినా బతుకుతారు, ఎలా అయినా బతికేస్తారు. అమ్మాయిలే పోషిస్తారు. ఇవన్నీ చాలా లైఫ్ ని ఫేస్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే నువ్వు రియలైజ్ అయ్యింది ఏంటి? లైఫ్లో ఎప్పుడు ఆలోచించకుండా అడుగేయకూడదు.
బాగా దేన్నైనా ఒక్కొక్కటికి 10 సార్లు ఆలోచించాలి ఖచ్చితంగా. మన లైఫ్ అన్నప్పుడు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మాత్రం అస్సలు వినకూడదు. అమ్మాయిని బాగా చూసుకుని సెటిల్ అవ్వి ఇద్దిరా నేను ఎవడైతే చిన్న బాబు అన్నావు కదా, ఆడు ఎదిగే లోపల వాడు నిన్న హెల్ప్ అడగాలి, అక్క నాకు నా లైఫ్ లో నన్ను హెల్ప్ చూసి మా రిలేటివ్స్ వాళ్ళే మా దగ్గరికి రావాలి మెయిన్. మీ పిన్ని గారు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చినా రాకపోయినా నాకు పర్లేదు. మా నాన్నమ్మ వాళ్ళు వీళ్ళు ఇప్పుడైనా చూసి అర్థం చేసుకొని ఇప్పుడైనా వస్తారని అనుకుంటున్నా. సో చూసారు కదా, ఇది మ్యాటర్. మేడం గారు బాగా డ్యాన్స్ చేస్తారు, ఈవెంట్లో హ్యాపీగా ఉంటారు, ఏం కథలు లేవు వెనకాల, ఏమీ లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. చాలా ఫేస్ చేసేసింది, తను చాలా చిన్న పిల్ల. సో తను బాగా సెటిల్ అవ్వాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీరు కూడా తను బాగా సపోర్ట్ చేసి ఎక్కడికో పైకి మీ లవ్ చూపించి ఎత్తుతారని నేను కోరుకుంటున్నాను. సో మరో ఇంటర్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ నాగేశ్వరి.